అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భగవంతుడు, మన ధ్యేయము భగవంతుడే, మనం చేసే సాధన భగవంతుడి గురించే, చేయవలసినటువంటి పని కూడా భగవంతుడే. అంటే త్రిపుటి అంటాం కదా, కర్త, కర్మ, క్రియ. ఏం చేయాలి, ఎవరి కోసం చేయాలి, ఏం సాధించాలి, అన్నీ కూడా భగవంతుడే. భగవంతుడే అన్నప్పుడు మళ్ళీ మనం ఆలోచిస్తాం, నేను భగవంతుడు స్వరూపుడని కదా. భగవంతుడు స్వరూపుడని నేనైనప్పుడు భగవంతుడి గురించి ఏం తెలుసుకోవాలి అంటే, నా గురించి నేను తెలుసుకుంటే సరిపోతుంది. అదృష్టవశాత్తు లలిత సహస్రనామము మిగతా అన్నిటికంటే కూడా వివరంగా ఉండడం మన అదృష్టం. ఇప్పుడు భాగవతం ఇవన్నీ చాలా బాగున్నాయి, అవి నేనేమీ అనను. భగవద్గీత కొద్దిగా కష్టము, ఒక లెవెల్ వరకు కష్టము. కానీ లలిత సహస్రనామం ఏంటంటే కావలసిన జ్ఞానం అంతా కూడా చాలా చక్కగా అందించారు. అంటే ఇంత బాగా ఇంకా దేంట్లోనూ కూడా అందించలేదు. ఇందులోపలే భగవంతుడి యొక్క వివిధ రూపాలు, అంటే భగవంతుడు ముందుగా రూపంలో ఉంటాడని, భగవంతుడు భగవంతుడు జామెట్రీలో ఉంటాడని, భగవంతుడు కుండలిని రూపంలో ఉంటాడని, భగవంతుడు అన్ని రూపాలలో ఉంటాడు, మన శరీరంలో కుండలిని, నిరాకారము అన్నిట్లో వ్యాపించి ఉన్నాడు అన్న విషయం మనము తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా లలిత సహస్రనామంలోనే. భగవంతుడు ముందుగా అవ్యక్తం, బిందు రూపంలో అవ్యక్తం అనుకుంటాం కదా. నవ ఆవరణలు కనుక చూసుకున్నట్లయితే, మొదట ఆవరణ తీసేసామనుకోండి, చేస్తే ఇంకా 8 ఆవరణలు. ఆ 8 ఆవరణలో మనం మన గురించే తెలుసుకుంటాం, వ్యక్త రూపంలోనే తెలుసుకుంటాం భగవంతుడిని. అంటే భగవంతుడు రూపం లేకపోయినా కూడా మెల్లమెల్లగా మనకు అర్థమయ్యే స్థాయి. ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడానికి రూపమే కాదు కదా, వాళ్ళు మాట్లాడే తత్వం, వాళ్ళు మాట్లాడే పద్ధతి, వాళ్ళ హావభావాలు, వీటన్నిటి ద్వారా అర్థం చేసుకుంటాం. అదేవిధంగా భగవంతుడిని కూడా మనం ఏంటంటే, ఒక రూపం అంటూ లేదు ముందు భగవంతుడికి. ఆ అవ్యక్తాన్ని అర్థం చేసుకోవడానికి మిగతా 8, మొత్తం 9 ఆవరణలు కదా. ఆ 9 ఆవరణలలో మొదటి ఆవరణ తీసేస్తే ఆ మిగిలిన 8 ఆవరణల లోపల భగవంతుడిని తెలుసుకోవడానికి చాలా సులభమైనటువంటి మార్గం. ఈ 8 ఆవరణల లోపల కనుక మనము శ్రద్ధగా నేర్చుకుంటూ, ఒక్కొక్క అడుగు వేసుకుంటూ జీవితంలో ముందుకెళ్ళగలిగినట్లయితే, ఆ అవ్యక్తమైన రూపము మరెవరో కాదు, నేనే. ఆ భగవంతుడిని కూడా నేనే అని చెప్పేసి అర్థమవుతుంది అన్నమాట. అంటే ఇది ఒక్క లలిత సహస్రనామంలోనే ఇంత డీటెయిల్గా, ఇంత విపులంగా ఉంది. మిగతా అన్ని చోట్ల కూడా భక్తి ప్రాధాన్యతతో ఇవ్వడం జరిగింది, లేదా అద్వైత రూపంలో ఇచ్చారు. అద్వైత రూపంలో కొంత అర్థం చేసుకోవడం కష్టము, అందులో ప్రారంభ దశలో ఉన్న వారికి అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి ఏంటంటే, భగవంతుడిని చక్కగా ఒక మెట్టు ఎక్కిస్తూ, ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ అర్థం చేయించేది లలితా సహస్రనామం అని చెప్పడం లోపల ఇంకా దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డౌట్. ఎందుకంటే ఇక్కడ మాత్రమే మనము ఈ మెట్లన్నీ కూడా ఒక్కొక్కటి ఎక్కుతూ మనము ముందుకు వెళ్తున్నాం అన్నమాట. ఈరోజు మనము ముందు శ్లోకాలు తెలుసుకుందాం. 131 నుంచి ఈరోజు తెలుసుకున్నట్లయితే, భగవంతుడు 8 రూపాలలో ఉంటాడు. అంటే ఆ 8 అష్టమూర్తులు అని చెప్పేసి అంటున్నాం. ఏంటండి అష్టమూర్తులు ఏంటండి అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, బిందువు వదిలేసి మిగతా 8 ఏవైతే వ్యక్త రూపంలో, అంటే మనకు తెలిసే వాటిని పట్టుకుంటే తెలియంది తెలుసుకోవచ్చు. ఉదాహరణకి నేను ఇంజనీరింగ్ చదవాలి అంటే పుట్టుకతోటి ఇంజనీరింగ్ చదవను కదా. నేనేం చేస్తాను, 10th క్లాసు ఇంటర్వ్యూలో చదువుతాను. ఈ 8 రూపాలను తెలుసుకుంటే ఆ 9వ రూపం నాకు తెలుస్తుంది. అందుకే మనం ఏమనుకుంటున్నామంటే, ఈ 131వ శ్లోకం లోపల అష్టమూర్తి అని చెప్పేసి అంటాం. ఇదేంటి అష్టమూర్తి అంటే ఏంటండి, మీరు వేరేది చెప్పారు. అప్పుడు శివుడు పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, తర్వాత యజమాని అని చెప్పారు కదా. కరెక్టే, అవి కూడా అష్టమూర్తులే. దాన్ని కూడా అష్టమూర్తులను అనడంలో ఎటువంటి ఇది లేదు. అష్టాంగ యోగం
మనం ఏవైతే యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధిలే ఏవైతే చెప్పుకుంటామో అది కూడా అష్టమూర్తులేనా? అవునండి, అది కూడా అష్టమూర్తులే. మరి ఇవే కాకుండా మనకు అష్టలక్ష్ములు ఉన్నారు కదా, ఆదిలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, వీరలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, ఇలా అనుకుంటాం కదా. ఈ 8 కూడా అంటే అవును, ఆ 8ని కూడా మనం అష్టమూర్తుల కిందనే తెలుసుకోవచ్చు. మరి శివుడికి చెప్పినటువంటి పేర్లు కూడా ఉన్నాయి కదండి. ఆ శివుడికి భవుడు, శర్వుడు, ఈశానుడు ఇవన్నీ చెప్పాం కదా అంటే కరెక్టే. ఆ 8 కూడా అష్టమూర్తులే. శివుడు వేరు, శక్తి వేరు కాదు. భవుడు అన్నాం అనుకోండి, భవుడు అని అనుకున్నట్లయితే భవుడి యొక్క భార్య పేరు భవానీ, అంటే అమ్మవారి పేరు వచ్చిందన్నమాట. అలాగే శర్వుడు శర్వ శివస్థాను అని అంటే శర్వ అంటే శివుడు, ఆయనది ఇంకొక పేరు శర్వ. విష్ణు సహస్రనామం లోపల మనకు శర్వ ఎందుకు వచ్చిందండి అంటే విష్ణుమూర్తి అన్నా తర్వాత శివుడన్నా అమ్మవారన్నా ఏమీ తేడా లేదు. కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడు అనేక రూపాలలో కొందరు కోట్ల మందిగా తనను తాను విభజించుకుని మనకు అందుబాటులో ఉండడానికి ఎన్నో రకాల రూపాలలో కనిపిస్తూ ఉన్నాడు. కొన్ని కనిపించే రూపాలు, కొన్ని కనిపించని రూపాలు. ఈ అన్నిటికంటే ఉన్నతమైనటువంటిది గాడ్ ఈజ్ వన్ అనేటటువంటి పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మని తెలుసుకోవాలంటే మన దగ్గర ఉన్నటువంటి మెట్లను మెల్లమెల్లగా ఎక్కుతూ వెళ్ళాలి. శర్వుడు అంటే శర్వాణి అని చెప్పేసి తెలుసుకోవచ్చు. ఈశానుడు అంటే ఈశాని అని చెప్పేసి తెలుసుకుంటాం. పశుపతి ఆడపేరు పార్వతి. ఉగ్రుడు ఉగ్రి అని చెప్పేసి అంటాము. ఉగ్ర అని కూడా అంటారు కొంతమంది, ఉగ్రి అని కూడా కొంతమంది అంటారు. రుద్రుడు, ఇదైతే చాలా పాపులర్ పేరు కదా, దానికి రౌద్రి. అన్నిటికంటే గొప్ప పేరు భీముడు అంటే భీమ అనే పేరు కూడా ఉందన్నమాట. మహాదేవుడు అని ఒక పేరు ఉంది, దానికి మహాదేవి అనే పేరు. శివుడు వేరు, శక్తి వేరు అని కాకుండా శివుడేమో మనని ఈ సృష్టిలోంచి లయం వైపుకు తీసుకెళ్తాడు, అమ్మవారు లయంలోంచి మళ్ళీ సృష్టిలోకి తీసుకెళ్తుంది. అంటే ఒకే శక్తి, బేసికల్లీ శివుడు శక్తి ఒకటే. ఒక దీపంలో వెలుతురు దీపము రెండు వేరువేరు కాదు. అదేవిధంగా శివుడు వేరు, శక్తి వేరు కాదు. కాబట్టి ఈ అష్టమూర్తులన్నింటి యొక్క రూపము అమ్మవారి రూపంలే. ఈ పేర్లన్నీ కూడా మనం తెలుసుకున్నది అష్టమూర్తుల రూపం లోపల అమ్మవారి గురించే. కాబట్టి అమ్మవారిని అష్టమూర్తి అంటే అవి శివుడి పేర్ల. సరస్వతికి కూడా 8 పేర్లు ఉన్నాయి, అవన్నీ నాకు నోటికి లేవు. అలాగే మనకు ఈ సిద్ధులు ఉన్నాయి, అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ఈశిత్వం, వశిత్వం, ప్రాకామ్యం, ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ కూడా అవి కూడా 8 ఉంటాయన్నమాట. ఇట్లాగే ఆత్మలు కూడా 8 రకాలు ఉంటాయి. అమ్మవారి రూపాలు సరస్వతి రూపం లోపల కూడా 8 ఉంటాయి. ఈ అన్ని రూపాలలో ఉండి ప్రపంచముక్తంగా వ్యాపించినటువంటి ఆవిడ అమ్మవారు అష్టమూర్తి అని పిలవడంలో ఎటువంటి ఇది లేదన్నమాట. ఇక తర్వాత ఏమిటి, అజా జైత్రి అని ఒకటి ఉంది. ఇక్కడ అజా జైత్రిని మనకు 2 చోట్ల 2 వివరణలుగా ఉన్నాయి. మనము పవని నిర్మల ప్రభావతి గారి పుస్తకాన్ని మనం ఫాలో అవుతున్నాము. ముందు ఈవిడ ఏం చేశారంటే ఈ అజా జైత్రి ఈ రెండింటిని ఒక మంత్రంగా ఉపయోగించారు. అయితే మనకి ఇంకా చాలా చోట్ల కూడా ఈ అజా జైత్రి అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఒక రూపంలాగా మాత్రమే చెప్తున్నారు. అంటే ఒక 2 పేర్లలాగా కాకుండా అజా అని వేరు, జైత్రి అని వేరు అని ఒక రకంగా చెప్పుకుంటున్నారు. కొంతమంది అజా జైత్రి అనేటటువంటిది ఒకే పేరు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు. సరే, మనము ఒక్కొక్క పదంది ముందు అర్థం తెలుసుకుందాము. రెండింటికి కలిపి తెలుసుకున్నా. ఎలా తెలుసుకున్నా, అజా, జా అంటే జన్మ, మనం మొన్న చెప్పుకున్నాం. పద్మజ, అంబుజ, పంకజ. ఆ జా అంటే జన్మనెత్తినది. అగజ, అగము యొక్క అగమునకు పుట్టినది. అగం అంటే కదలలేని వారు. గా అంటే గమించడం. అగజ అంటే గమించలేని వారు ఎవరు, పర్వతం. అగజ అంటే పర్వతరాజుకు పుట్టినటువంటి పార్వతి అని. ఇక్కడ అజ అన్నాడు అంటే అసలు ఈమెకి పుట్టుకనే లేదు. అజ అసలు పుట్టుకనే లేదు ఈమెకి. జైత్రి అంటే అన్నింటినీ కూడా జయించినటువంటిది. అంటే ఈ ప్రపంచంలో ఇప్పుడు మనకున్నటువంటి కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు లాంటివి ఉంటాయా అంటే ఉండవు. మరి ఏమి ఈవిడ అంటే మాయ. ఈ మాయని పూర్తిగా జయించింది. మాయ అంటే ఏంటి, తనే పుట్టించినటువంటి మాయ. భగవంతుడే మనకు మాయని పుట్టించాడు. కాబట్టి ఈ మాయ కంటే ఆవిడ ఉన్నత స్థాయిలో ఉన్నది. ఈవిడ పుట్టలేదు అంటే తనే మాయను కూడా పుట్టించింది. కాబట్టి మాయ పైన ఆవిడకి ఆధిపత్యం ఉంది. కాబట్టి ఆవిడ మాయను గెలిచింది.
అని రెండు పదాలుగా తీసుకున్నట్లయితే అజ అంటే ఈవిడ పుట్టుకలేదు అని, పుట్టుకలేదు అంటే చావు లేదు, శాశ్వతమైనది అన్న ఒక అర్థం కూడా మనం తీసుకోవచ్చు. పుట్టిన ప్రతి ఒక్కటి కూడా మరణించవలసిందే. కానీ భగవంతుడికి పుట్టుక లేదు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటున్నామో అప్పుడు మరణం కూడా లేదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. జైత్రి అంటే జైత్రయాత్ర అని అంటాం కదా, జైత్రి అంటే జైత్రయాత్ర అనమాట, అన్నింటినీ ఓడగొట్టింది. ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటంటే మాయ ఆవిడ పుట్టించి ఆ మాయని ఆవిడనే జయింపజేసింది, జయించింది అన్నటువంటి విషయాన్ని తీసుకుంటాం అన్నమాట. తీసుకోవడం వల్ల ఏం తెలుస్తుంది మనకు, ఈ ప్రపంచంలో అన్నింటినీ ఆవిడే జయించింది, అన్నింటినీ పుట్టించింది ఆవిడే. కాబట్టి ఆవిడే ఏకాకిని అని చెప్పేసి అంటారు. ఏకాకి అంటే మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం ఇంకొక పేరులో కూడా తెలుసుకున్నాం, కేవల అనేటటువంటి పేరు లోపల. కేవల అంటే ఒక్కతేనా అంటే అది ఒక్కతే అని కాదు, ఇది తప్ప మరొకటి లేదు. అంటే తన నుంచే ఈ ప్రత్యేకంగా ఈ ప్రపంచాన్ని, ఈ జనాలని, ఈ సృష్టిని, ఈ బంధాలు లేనటువంటి ఒక మోక్ష స్వరూపిణి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏకాకిని అనడం లోపల ఎటువంటి అనుమానము లేదు. ఏకాకిని అంటే ఒక్కటే, ఈ ప్రపంచంలో ఉన్నది ఒకటే. ఏముంది, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. బ్రహ్మ ఒక్కటే శాశ్వతము, జగత్తు అనేటటువంటిది అశాశ్వతము. కాబట్టి ఉన్నది ఒకటి అని చెప్పి చెప్పడం. ఏకాకిని అంటే ఏంటంటే అమ్మవారు ఒంటరిగా కూర్చుంది అని అనుకోకండి, అమ్మవారే ఈ ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నారు అనేటటువంటి విషయం అన్నమాట. అంటే భగవంతుడి యొక్క సర్వవ్యాపకత్వాన్ని, అంటే మన అందరి లోపల, జంతువుల లోపల పిపీలికాది బ్రహ్మ పర్యంతం అని ఏదైతే చెప్తామో అలా వ్యాపించి ఉన్నటువంటిదంతా కూడా అమ్మనే. కాబట్టి ఆవిడ ఏకాకిని అంటే ఆవిడ తప్ప వేరేది లేదు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఇక భూమరూప. ఈ భూమరూప అనేది కొద్దిగా జాగ్రత్తగా వినండి, ఇది చాలా చక్కటి భూమం. ఈ భూమరూపం అనేది ఏంటంటే మనము ఇలా ఉన్నటువంటి అవస్థని జాగృత అవస్థ అంటాము. అంటే కాళ్ళు, చేతులు అంటే మన కర్మేంద్రియాలు పనిచేస్తున్నాయి, మన జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి, మన మనస్సు, బుద్ధి పనిచేస్తున్నాయి. నేను నిద్రపోతాను, కాళ్ళు, చేతులు ఇవన్నీ ఏమి పెద్దగా పనిచేయవు, కానీ ఆ సమయం లోపల మనస్సు, బుద్ధి పనిచేస్తుంటుంది. దాన్ని స్వప్నావస్థ అంటారు. ఆ స్వప్నావస్థ కూడా దాటినప్పుడు నేను కారణ రూపం లోపల ఉంటానన్నమాట. ఈ కారణ రూపం కూడా దాటిపోతే, అంటే ఎప్పుడైతే నేను కారణ శరీరం అయినప్పుడు నాకు ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఉంది. కారణ రూపంలో నేను పూర్తిగా ఈ శరీరాన్ని వదిలేసినప్పటికీ కూడా ఎవడన్నా వచ్చి కొట్టాడంటే మళ్ళీ శరీరంలోకి వెనక్కి వచ్చేస్తాను. అర్థం చేసుకోండి ప్లీజ్, కొద్దిగా ఇది కష్టము, ప్రశ్నలలో మళ్ళీ వీలైతే అడగండి. మనకు 3 రూపాలు ఉన్నాయి కదా, ఇది జాగృతావస్థ, ఇది స్వప్నావస్థ. ఈ సుషుప్తావస్థ, డీప్ స్లీప్ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ డీప్ స్లీప్ లోపల మనకేం జరుగుతుంది, మనం కారణ శరీరం అంటే విత్తన రూపం లోపల ఉన్నాం. అయితే ఆ సమయం లోపల ఎవరైనా అప్పటికి మనం శరీరం కాదు, వీఆర్ నాట్ మైండ్ ఎనీమోర్, వీఆర్ నాట్ ఇంటెలెక్ట్ ఎనీమోర్. కానీ ఆ సమయంలో ఎవరైనా కొట్టగానే మళ్ళీ మనం వెనక్కి వచ్చేస్తాం. దీనికంటే ఇంకొద్దిగా ఉన్నతమైనటువంటి స్థాయికి ధ్యానం ద్వారా వెళ్ళగలిగితే దాన్ని తురీయము అని చెప్పేసి అంటారు. తురీయం అనేటటువంటిది చాలా గొప్పదన్నమాట. ఇంకా ఆ సమయం లోపల ఏంటంటే భగవంతుడికి దాదాపుగా మనము కలిసిపోయేటటువంటి స్థాయి. అంటే భగవంతుడికి మనకు ఒక చిన్న లేయర్ మాత్రమే అడ్డుంటుంది. ఆ చిన్న లేయరు అడ్డుంటే, ఆ చిన్న లేయర్ని దాటిపోతే అప్పుడు మనం వెళ్ళిపోయేటటువంటి అద్భుతమైన ఆనందమయమైనటువంటి రూపమని మనము భూమ రూపము అని చెప్పేసి అంటాం. అంటే సచ్చిదానంద రూపమే మనము. అంటే అమ్మవారు వేరు, మనము వేరు కాదు. నేనే ఈ తురీయంని సాధించిన వాడని. అంటే ఏంటంటే నేను నిద్రలో ఉన్నప్పుడు ఒక స్టేజ్ వరకు వెళ్తాను, నేను సాధకుడనైనా సాధకుడిని కాకపోయినా. కానీ సాధకుడు మాత్రము ఈ 3 స్థితుల కంటే కొద్దిగా పైకి వెళ్ళగలిగితే తురీయావస్థ. ఆ తురీయావస్థ ఎప్పుడు వస్తుందంటే మనం ధ్యానం చేస్తే వస్తుంది. ఇవాళ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి, దయచేసి ఎవరు తొందరగా కాల్లోంచి వెళ్ళిపోకండి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా అమ్మవారి గురించి మనము తెలుసుకోబోతున్నాము. ఏంటి అసలు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ఈ తురీయావస్థ అనేటటువంటిది భగవంతుడి యొక్క లక్షణానికి దాదాపు సమానం. ఆ తురీయావస్థ లోపల ఏంటంటే మనకు ధ్యానం బాగా కుదిరిపోయి సమాధి స్టేజ్లోకి వెళ్తాం, ఇంకా ఈ శరీరం పడిపోయే స్టేజ్ వరకు వస్తామన్నమాట ఆల్మోస్ట్. ఆ సమయం లోపల మనము భూమా సాధకుడు అని చెప్పేసి అంటారు. అప్పుడు మనము నిజమైనటువంటి ఆనందాన్ని గుర్తిస్తాం. ఇప్పుడు మనం సమాజంలో తెచ్చుకుంటున్నటువంటి ఆనందాలన్నీ కూడా ఏవైతున్నాయి అశాశ్వతమైనటువంటి ఆనందాలు. అంటే దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది. ఉదాహరణకి ఒక చొక్కా కొనుక్కున్నాను, ఈరోజు ఆనందంగా ఉంటాను, 10 రోజులు ఆనందంగా ఉన్నాను, 11వ రోజు ఆనందంగా ఉన్నాను. అంటే ఏ విధంగానైతే మనకు ఈ లౌకిక
ప్రపంచంలో కొన్ని మాత్రమే ఆనందాన్ని కలిగిస్తాయి, కొంతసేపు మాత్రమే ఆనందాన్ని కలిగిస్తాయి. కానీ ఒక అలౌకికమైనటువంటి ఆనందాన్ని కలిగించేది ఏదైతే ఉందో ఆ అలౌకిక ఆనందాన్ని కలిగించేది కేవలము భూమా సాధకులకు, అంటే ఎవరైతే ధ్యాన పద్ధతిలో పైకి వెళ్ళగలుగుతారో, ధ్యాన మార్గంలో అంత ఉన్నత స్థాయికి రావాలి అంటే వారి లోపల ఏ కర్మనో ఏ జ్ఞానమో ఏ భక్తో ఏదో ఉండాలి, అది వేరే సంగతి. కానీ కొంతమంది ధ్యానం అనేది ఏదైతే ఉందో అది సూపర్ ఫాస్ట్ మెథడ్ అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం కాబట్టి ధ్యానం అనే పద్ధతి లోపల వీరు దాదాపు ఆ స్థాయికి వెళ్తారు. ఆ స్థాయిలో వారు అమ్మవారిలో కలిసిపోతారు. అదే భూమ అనేటటువంటి రూపము. ఆ విధంగా అమ్మవారిని భూమా రూపం అనడం. ఇక ద్వైతము, ఈవిడ ద్వైతము అనేటటువంటి దాన్ని చెప్తుంది. ఈవిడ తప్ప వేరేది లేదు. మనందరికీ కూడా ద్వైతం ఉండకూడదు అని చెప్పేసి మనలోంచి కూడా ద్వైత భావన పోగొడుతుంది. దీన్నే నిర్ద్వైత, ద్వైత వర్జిత. ఇలాంటి పదాలు మనం ఇంతకుముందు కూడా ఒకసారి చూసాము. క్రోధం ఉండదు, అక్రోధ, క్రోధవర్జిత, ఇలాంటివన్నీ మనం చూసుకున్నాం కదా. అంటే తన లోపల కల్మషం ఉండదు, మన లోపల కల్మషం పోగొడుతుంది. తన లోపల నిర్మల, తను మన లోపల ఉన్నటువంటి చెడుని పోగొడుతుంది. ఈ విధంగానే ఇక్కడ ద్వైత భావము పోవాలి. ఇప్పుడు మళ్ళా ఇక్కడ ఈ పాయింట్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ద్వైత భావన అంటే ఏంటి? నేను వేరు, దేవుడు వేరు. మళ్ళీ ఒకసారి మా అపార్ట్మెంట్ది చెప్తాను. వీడో వినాయకుడిని కొన్నాడు, వీడికి పోటీకి ఇంకోటి వినాయకుడు తెచ్చాడు. అంతేగాని ఇద్దరు ఇది చేశారు. ఏం రా, నీ వినాయకుడిని తెస్తావా అంటే ఇంకోటి నా వినాయకుడు కాదు, నీ వినాయకుడిని ఏం చేస్తున్నావు చూసుకోవాలి. ఇద్దరు వినాయకులను తిట్టడం మొదలెట్టారు. నా రాముడు గొప్పనా, నీ రాముడు గొప్పనా, నా వినాయకుడు గొప్పనా, నీ వినాయకుడు గొప్పనా. అంటే భగవంతుడిని మనకంటే వేరుగా పెట్టడము, భగవంతుడిని 100 రూపాలలో చూడడం. ఇది చూడడం వల్ల ఏమైపోతుందంటే ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ రావడమే కాకుండా ఎదగడానికి వీలుండదు. కానీ అన్ని రూపాలలో ఉన్నటువంటిది ఒకే చైతన్యము. అది కేవలము విగ్రహ రూపంలోనే కాదు, నేను చూసే ప్రతి వస్తువులో భగవంతుడున్నాడు, ప్రతి మనిషి లోపల కూడా భగవంతుడున్నాడు. అది ద్వైత భావన నుంచి ఎదగడం. ముందు ద్వైత భావనతోనే స్టార్ట్ చేద్దాం. దేవుడు ఎందుకు కావాలి? ఎగ్జామ్ బాగా చేయడానికి కావాలి. ఓకే. దేవుడు ఎందుకు కావాలి? మన కోరికలు తీర్చడానికి కావాలి. 70 ఏళ్ళు వచ్చినాక కూడా దేవుడు ఎందుకు కావాలి అంటే నా కోరికలు తీర్చడానికి. అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు. తల్లిదండ్రులు ఎప్పుడు మనకు పోషిస్తారు? ఒక్కసారి ప్లీజ్ ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకు ద్వైతం నుంచి దాటాలి అంటే, ద్వైతం అంటేనే మనకు తెలియదు ఈ స్థాయి కదా. ఒక్కసారి ప్లీజ్ అందరూ జాగ్రత్తగా వినండి ప్లీజ్. ద్వైతం అంటే నేను వేరు, భగవంతుడు వేరు. ఈ భావన అన్నిటికంటే కూడా నీచమైనటువంటిది. నీచం అంటే చెడు అని కాదు, లోయెస్ట్ లెవెల్ అని. నేను వేరు, భగవంతుడు వేరు అని ఎప్పుడైతే అనుకుంటామో భగవంతుడిని మనకు దూరంగా పెడుతున్నాం. అప్పుడేమవుతుందంటే మనని మనం పవిత్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయం. ప్లీజ్ అర్థం చేసుకోండి. మనని మనము పవిత్రంగా ఉంచడానికి ప్రయత్నం చేసుకోవాలి. మనని మనం పవిత్రంగా ఉంచుకోవాలి అంటే ఎప్పుడైతే నా లోపల భగవంతుడు ఉన్నాడో అని తెలిసిందో అప్పుడు నేను పవిత్రంగా ఉంటాను. ఉదాహరణకి మా అపార్ట్మెంట్ బిల్డరు ఒక రౌడీ. కానీ అతను ఏంటి, పెద్ద పేరు వచ్చింది, అవి వచ్చినాయి. తను కూడా బేసికల్గా మంచి ఇంజనీరు. సో ఆయన ఏం చేశాడు, ఇది పని కాదని చెప్పేసి ఆయన ఏం చేశాడు, అందరితో బాగుండడం మొదలెట్టాడు అనమాట. కానీ అప్పుడప్పుడు తన రంగు చూపించేవాడు. ఇప్పుడు నేను అన్నాను, అతను చాలా మా ఫ్రెండ్తో అని చెప్పాను అనమాట. మా బిల్డర్ ఎవరైతే ఉన్నాడో చాలా ఎడ్యుకేటెడ్ పర్సను, అప్పుడప్పుడు కొద్దిగా రౌడీలాగా చేస్తాడు అని చెప్పాను మా ఫ్రెండ్కి. మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, కాదు అతను అసలు రౌడీ, ఇంజనీర్ లాగా అయ్యాడతే అని చెప్పేసి చెప్పాడు అన్నమాట. సో ఇక్కడ మనము ఈ విషయాన్ని ఏం తెలుసుకుంటున్నాం అంటే, నేను వేరు అని అనుకోకుండా నా లోపల భగవంతుడు ఉన్నాడు అంటే మనం మన ప్రవర్తనని మార్చుకుంటాం. ఉదాహరణకి మన ఇంటికి ఎవరైనా వస్తున్నారు అనుకోండి, మన ఇల్లుని శుభ్రంగా ఉంచుకుంటాం. అదేవిధంగా నా లోపల భగవంతుడు ఉన్నాడు అంటే మనం శుభ్రంగా ఉంచుకుంటాం. కాబట్టి ద్వైత భావన నుంచి అందరూ ఎదగడానికి ప్రయత్నం చేయండి. ఒక రోజులో అవుతుందా? పాసిబుల్ కాదు. కానీ ఆలోచించగా అందరిలో ఉన్న చైతన్యం ఒకటే. ఈ చైతన్యం లేకపోతే మనం మాట్లాడలేము, ఈ చైతన్యం లేకపోతే ఇలా చేతులు కాళ్ళు ఊపలేము, ఈ చైతన్యం లేకపోతే వస్తువులని చూడలేము, అన్నింటినీ గ్రహించలేము అనే ఒకటే పాయింట్ అర్థం చేసుకోండి. ఆ చైతన్యం మీరు తెచ్చుకున్నదా? మీరు తెచ్చుకున్న చైతన్యం అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మీ ముక్కు చేసే ఫంక్షన్ని కళ్ళతోటి, కళ్ళు చేసే ఫంక్షన్ని ముక్కుతోని చేయించండి, చూద్దాం. చేయించలేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే, మనకు భగవంతుడిని అర్థం చేసుకోవాలి అంటే ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన శరీరాన్ని చూసుకుంటే చాలు, మన లోపలే భగవంతుడు ఉన్నాడు. ఈ భావనని లలితా సహస్రనామం చదవగా ఆ భావం మన లోపల స్థిరపడుతుంది. అదే ఇక్కడ ఆమె ద్వైతము కాదు, మన లోపల ఉన్నటువంటి ద్వైతమును కూడా ఆవిడ పోగొడతారు. అంటే ఈ ద్వైత భావన అనేటటువంటిది ముందు పోతే తప్ప
మనము ఎదగలేము. ఎంతసేపు కూడా నాకు భగవంతుడు వేరుగా ఉన్నాడు అని తలుచుకున్నంత వరకు మన లోపల ఎదుగుదల రాదు. ఏదన్నా ఒక్కరోజు కూర్చొని ఇవాళ భగవంతుడు లేకపోతే నేను ఒక కట్టె నీళ్ళ పడిపోతాను కదా అని ఒక్కరోజు అనిపించిన, మనస్ఫూర్తిగా అనిపించిన, ఆ రోజు అయిపోయింది, మనకు ద్వైత భావన నుంచి బయటపడ్డాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా ప్లీజ్, అర్థం కాని వాళ్ళ కోసమే చెప్తున్నాను. ద్వైతం అంటే నేను వేరు, భగవంతుడు వేరు. కానీ ఎప్పుడైతే నేను నా లోపల ఉన్న చైతన్యాన్ని గుర్తిస్తాను, నేను కదులుతున్నాను కాబట్టి దేవుడు ఉన్నాడు అని ఆలోచన ద్వారా గుర్తించగలగాలి. గుర్తించగానే ఏమవుతుందంటే అయిపోయింది, ఆ రోజు మనకు ద్వైత భావన పోతుంది. ఏ విధంగానైతే మన కదలిక లోపల భగవంతుడు ఉన్నాడో, చీమలలో, దోమలలో, జంతువులలో, చెట్లలో, చేమలలో, రాళ్ళలో, రప్పలో, ప్రతి చోట కూడా భగవంతుడు ఉన్నాడు. చరాచర జీవరాశులలో భగవంతుడు ఉన్నాడు చైతన్య రూపంలో అనుకున్నప్పుడు ఏమనిపిస్తుంది, అప్పుడు మనని మనము స్వచ్ఛంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటాము, మన ప్రవర్తనని మార్చుకుంటాము. అదేవిధంగా మన లోపలే దేవుడు ఉన్నాడు అన్నప్పుడు మనని మనము బాగా మార్చుకుని ఎదుగుతాము. కానీ ఎంతసేపు దేవుడు అక్కడ ఉన్నాడు అన్నంత వరకు ఏం చేస్తాము, ఆ దేవుడికి నేను పూజ యథాశక్తి చేస్తాము. అక్షింతలు ఉన్నాయా? ఉన్నాయి. ఓకే, పుష్పాలు ఉన్నాయా? లేవు. చల్, అక్షితాం సమర్పయామి, పుష్పాల బదులు అక్షింతలు సమర్పించాలి. అదేవిధంగా అరే బెల్లం ఏదిరా, బెల్లం సరే ఓకే, గుడం లేదు, నాకు ప్రసాదం లేదు, అక్షింతలు సమర్పిద్దాం. ధూపదీపాలు ఏమీ లేవు, అక్షింతలు సమర్పిద్దాం. సో ఏమైపోతుందంటే దేవుడి దగ్గరికి వచ్చేసరికి మనం ఏదైతే ఈ విధంగా తక్కువ చేస్తూ ఉంటామో ఆ తక్కువ చేయకుండా మనం ఎదగడానికి ఇది అవకాశాన్ని మనకు కల్పిస్తుంది. ఎదగాలి మనం. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. అంటే ద్వైత భావన నుంచి ఎదగాలి. ఆ ద్వైత భావనను పోగొట్టేదే అమ్మవారు అన్నటువంటి విషయం. ఇక తర్వాత శ్లోకం కనుక మనం 132వ శ్లోకం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ శ్లోకం మొత్తంలో మనం ఏం చూసామంటే అద్వైత భావనని చూసాం. 131వ శ్లోకం క్విజ్లో కూడా అడుగుతాను. పూర్తి స్థాయి అద్వైత భావన అష్టమూర్తుల రూపంలో ఉన్నది అంటే మన శరీరంలో ఉన్నదని, ఈ ప్రపంచమంతా కూడా అమ్మవారు క్రియేట్ చేసింది అన్న విషయాన్ని అర్థం చేసుకున్నాం. తర్వాత మనము అద్వైత భావన లోపల ఆవిడ మన లోపల ద్వైత భావాన్ని పోగొడతారు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఏకాకి అన్న విషయం వచ్చినప్పుడు ఆవిడ ప్రపంచం మొత్తంలో ఉన్నది ఒక్కరే అని తెలుసుకున్నాము. కాబట్టి 131వ శ్లోకంలో పూర్తి స్థాయి అద్వైతము, రెండవది లేదు, ప్రతిదీ భగవంతుడే అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇక అన్నదా 132వ శ్లోకంకి వచ్చినప్పుడు అన్నదా దా అంటే మనం ఏమనుకున్నాము మొన్న, అన్నదా అంటే మనం ఏమనుకున్నాము, మనం ప్రతిదానికి వరదా అంటే వరములు ఇచ్చేది, ఇలా ధనదా అంటే ధనమును ఇచ్చేది, అలాగే వసుధ అంటే భూమిని ఇచ్చేది లేక సౌభాగ్యాన్ని ఇచ్చేది, అన్నదా అంటే అన్నమును ఇచ్చేది. ఇలా దా అనేది వస్తుందో అవన్నీ కూడా మనకు ఇవ్వాలి, అమ్మవారు మనకు ఇస్తారు అన్నటువంటి మీనింగ్. ఒకసారి ఆలోచించినట్టయితే అన్నదా అంటే ఏంటి? అన్నం ఇచ్చేది. అన్నం ఇచ్చేది అంటే ఏంటి? మనకు పంటలు పండించేది అమ్మవారా? అఫ్కోర్స్ అది కూడా అమ్మవారే. అది కాక మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఒక వ్యక్తి ఎప్పుడూ ఆడవాళ్ళని, ఇది మనం ఇంతకుముందు తెలుసుకున్నది, ఆయన ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా ఆడవాళ్ళని చూడనటువంటి వ్యక్తి ఓ రోజు భిక్షాటనకి వెళ్తాడనమాట. వెళ్తే ఆయనకి ఎప్పుడు కూడా ఆడవాళ్ళు తారసపడరు. సడన్గా ఒక రోజు ఆయనకు ఒక ఆడామే బియ్యం వేస్తుంది. వేయగానే అప్పుడు ఆయన చూసి మీకు చెస్ట్ ఎత్తుగా ఎందుకు ఉంది అని చెప్పేసి అడుగుతాడు. ఆ అమ్మాయి సిగ్గుపడుతుంది, ఏం చేయాలి అని. అప్పుడు లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి తండ్రిని తీసుకొస్తుంది. అప్పుడు తండ్రి చూస్తాడు ఈయనని చూసి, ఈయన అమాయకుడు అని చెప్పి తెలుసుకొని మళ్ళీ పిల్లలు పుడతారు కదా, ఆ పిల్లలకి వారికి పోషణ కోసం అని చెప్పేసి ఇటువంటి తేడా ఉంటుంది ఆడకు మొగకు అని చెప్పేసి చెప్తాడు ఆయన. చెప్పగానే ఇతడు ఒక్కసారిగా భిక్షాటన చేస్తున్నతను ఆశ్చర్యపోతాడు. ఎప్పుడో పుట్టబోయే పిల్లల కోసము, ఎప్పుడో వచ్చే సృష్టి కోసము భగవంతుడు ఇలాంటి అరేంజ్మెంట్స్ చేసి పెట్టుకున్నప్పుడు మరి నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అని ఆయన ఆశ్చర్యపోయాడు. నేనంటే భగవంతుడు ఆల్రెడీ నారు పోసిన దేవుడు నీరు పోయాడా అని. ఎన్నో జీవరాశులు ఉన్నాయి, ఒక్క మనుషులు తప్ప ఎవరు కూడా పోగు చేసుకునే అలవాటు ఉన్నవారు కాదు. కాబట్టి ఈ పోగు చేసుకునే అలవాటు మనకు మాత్రమే ఉంది, కానీ మిగతా కోట్లాది కోట్ల జీవరాశులు, మనుషుల కంటే కూడా ఎన్నో బిలియన్స్ ఎక్కువ ఉన్నటువంటి జీవరాశులకి ఎవరు భోజనం ఇస్తున్నారు? కాబట్టి అందరికీ కావాల్సినటువంటి పోషణ చేసేది మన అమ్మవారే. వసుధ, వసు అంటే అష్టవసువులు మనకు తెలుసు. అష్టవసువులు మనకి ఎప్పుడు కూడా సౌభాగ్యాన్ని కలిగిస్తూ ఉంటారు అనమాట. ఈ 8 మంది అష్టవసువులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ వసుధ అంది. వసుధ అంటే ఏంటి? మనకి ఏది కావాలంటే అది. నాకు విద్య కావాలంటే విద్య, డబ్బు కావాలంటే డబ్బు,
ఇవన్నీ కూడా ఎందుకు, మనము మనస్ఫూర్తిగా కోరుకుని దాన్ని ఒక ధర్మబద్ధమైనటువంటి కారణంతో మనం కనుక వాడుకున్నట్లయితే అమ్మవారి దగ్గర ఉన్నటువంటి వస్తువులు మనవే. ఎందుకంటే మనమే అమ్మవారి స్వరూపమై ఉన్నాము. కాబట్టి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రతి భాగ్యము మనకు లభ్యమవుతుంది అని చెప్పడంలో వసుధ. ఏ విధంగానైతే ప్రపంచమంతటికీ కూడా సృష్టి అంతా తనలోంచి తయారైన సృష్టికి తను ఏ విధంగానైతే పోషణ చేస్తుందో వారికి కావలసిన భోగభాగ్యములు కూడా అమ్మవారు ఇక్కడ అందిస్తుంది. అంటే పరబ్రహ్మ రూపంలో మన అందరము ఉన్నాము. కాబట్టి మనము మన పోషణ గురించో లేకపోతే మన ఆర్జన గురించో మనము బెంగపడకూడదు అనేటటువంటి ఒక భావన. లలితా సహస్రనామం మొత్తం కూడా భావన, అది అర్థం చేసుకుని చేసేటటువంటి భావన. వృద్ధ, వృద్ధ అంటే ఏంటండి, ముసలి అంటే కాదు, అందరికంటే కూడా ఆవిడ పెద్దది. అంటే ఈ చరాచర జగత్తులో అందరికంటే కూడా ముందు ఉన్నటువంటిది అమ్మవారు. వృద్ధ అంటే పెద్దది, అంటే తొలి అని అనుకోవాలన్నమాట. ఇక్కడ ఆది పురుషుడు, మనకు సినిమా కూడా వచ్చింది ఆది పురుష అని. ఇక్కడ వృద్ధ అంటే ఏంటంటే ఆది పురుష అన్నటువంటి అర్థంని మనం చేసుకోవాలి. అంటే పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉందో అది సనాతనంగా కొనసాగుతూ వస్తుంది, కాబట్టి వృద్ధ అని. ఇక బృహతి అంటే ఏంటి, మనకు బృహత్ అంటే ఏంటి, గొప్ప అని చెప్పేసి ఇది బృహతి అంటే చాలా గొప్ప. ఇప్పుడు మన లోపల ఉన్నటువంటి చెడ్డ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ చెడ్డ లక్షణాలు అన్ని పోరుకుంటే మనం కూడా బృహతి అవుతాం. చాలా సింపుల్. ఉన్న వాటి అన్నిటికంటే కూడా గొప్పది బృహతి. మనము సూర్యుడి యొక్క గుర్రాలలో కూడా మనం తెలుసుకున్నాము బృహతి అని చెప్పేసి ఒక ఛందస్సు ఉందని చెప్పేసి. దాంట్లో 9 అక్షరాలు ఉంటాయి అన్నమాట. 9 9 9 9 అంటే 36 అక్షరాలు అనమాట. కాబట్టి ఈ బృహతి అనేటటువంటిది ఏదైతే ఉందో చాలా గొప్పది, గొప్పవాటి కంటే కూడా గొప్పది. కరెక్ట్. ఎందుకంటే భగవంతుడు తత్వము పర అని ఎప్పుడైతే అన్నామో, పరబ్రహ్మ అని ఎప్పుడైతే అన్నామో, అన్నిటికంటే కూడా పర అంటే పరమ అని అర్థం. పరమ అని ఎప్పుడైతే చెప్పామో మనం, పరమ అనే పదం కూడా మనము ఈ 2 వారాలలో నేర్చుకున్నాము కదా. ఆ పరమ అనే పదానికి ఇక్కడ బృహతి అనేటటువంటి పదమునకు పెద్ద తేడా లేదు. ఉత్కృష్టమైన దానికంటే కూడా ఉత్కృష్టమైనటువంటి తత్వంని మనము తెలుసుకుంటున్నాము బృహతి అనే రూపం లోపల. తర్వాత భగవంతుడి యొక్క తత్వము సాత్విక తత్వం, ప్రశాంత తత్వం, నిర్మల తత్వం, చక్కటి క్లీన్లీనెస్. ఈ క్లీన్లీనెస్ అంటే మనకు నేర్పిస్తూ ఉంటారు, క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. అంటే దైవతత్వానికి దాదాపు దగ్గర ఈ క్లీన్లీనెస్ అనేది. అయితే అన్ని సమయాలలో మనకు అది సాధ్యం కాకపోయినప్పటికీ కూడా అమ్మవారి విషయమే కనుక చూసుకున్నట్లయితే ఆవిడని బ్రాహ్మణి అంటారు. బ్రాహ్మణి అంటే ఆమె బ్రాహ్మణ కులంలో పుట్టింది అన్న అర్థం కాకుండా బ్రాహ్మణుడి లక్షణాలు శ్రీకృష్ణుడు వివరించినట్టుగా ఒకసారి మళ్ళీ తెలుసుకుందాం. ఒక వ్యక్తి జ్ఞాన ఆర్జన చేయడానికి ఇష్టపడిన ప్రతి ఒక్కడు బ్రాహ్మడే. ఒక వ్యక్తి సాత్విక భావములు చూపించినట్లయితే అతడు బ్రాహ్మడే. స్వాధ్యాయం చేసే ప్రతి ఒక్కడు బ్రాహ్మలే. నిర్మలంగా ప్రశాంతంగా ఉండేవారు బ్రాహ్మలే. ఇది బ్రాహ్మడు అనేటటువంటి దానికి ఒక మేజర్మెంట్. అంటే ఒక ఆచార వ్యవహారాలను చక్కగా అనుష్ఠానం, అంటే నా యొక్క ధర్మం ఏదో ఆ ధర్మాన్ని సరిగా చేయాలి. ఒక్కసారి ఆలోచించండి, భగవంతుడే గనక ఈ సృష్టిని సరిగా ఒక నియమితమైనటువంటి పద్ధతిలో చేయకపోతే ఏమయ్యేదో. కాబట్టి భగవంతుడు సిస్టమేటిక్గా ఈ ప్రపంచాన్ని చేశాడు కాబట్టి ఇలా ఎన్నో కోట్లాది కోట్ల బ్రహ్మాండములు, గెలాక్సీలు ఇలా ప్రపంచంలో ఉండగలుగుతున్నాయి, లేకపోతే ఉండగలిగేవి కాదు. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం భగవంతుడికి ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మాన్ని సరిగా ఆచరిస్తూ సాత్విక భావంతో ఉంటూ, అమ్మవారి మనకు విగ్రహాలు కానీ పటాలు కానీ ఏమైనా చూస్తే చాలా నిర్మల ప్రశాంత స్వభావం లోపల చూపించడము, స్వచ్ఛతగా ఉన్నట్టుగా చూపించడము, ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. అంటే ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం ఈ సమాజాన్ని సృష్టించిందని, ఒక క్రమ పద్ధతి లోపల, అంటే మనని స్వాధ్యాయానికి కానీ మనను సాత్విక లక్షణాలకు కానీ ఆ మార్గంలో వెళ్ళడానికి ప్రేరేపించేటటువంటి ఆవిడ కాబట్టి ఈవిడని బ్రాహ్మణి అని చెప్పేసి అంటాము. ఇంకొక అర్థం కూడా తీసుకున్నట్లయితే బ్రహ్మదేవుడి భార్య అని బ్రాహ్మి అంటాం, అది మనకు తర్వాత వస్తుంది. ఈ బ్రాహ్మీ ముహూర్తం అనేది ఏదైతే ఉందో, బ్రాహ్మీ ముహూర్తము అనేటటువంటిది ఆ సమయంలో చేసినటువంటి పూజలు, ధ్యానములు ఇవన్నీ కూడా ప్రశాంతంగా మనకు ముందుకు తీసుకెళ్తాయని తెలుసుకున్నాం ఎన్నోసార్లు. ఎందుకంటే ఆ సమయంలో మనకు ఆలోచనలు తక్కువ ఉంటాయి. కాబట్టి ఎవరైతే కర్మకాండలు చేయడానికి ఇష్టపడతారో, ఆచార వ్యవహారాలలో వాటిలో ఇష్టపడతారో, ఆ సమయం లోపల చక్కటి ప్రశాంతమైనటువంటి, అంటే ఏ విధమైనటువంటి ఆటంకములు రానటువంటి పరిస్థితి ఉంటుంది. ఆవిడ సరస్వతి రూపము కూడా అన్న విషయం మనము తెలుసుకున్నాం. సరస్వతి రూపము అంటే మనం ఇది ఇందులో అష్టమాతృకలు అనేది అయితే మనం తెలుసుకున్నామో,
ఆవరణ లోపల మనం ఫస్ట్ డేనే తెలుసుకున్నాము. ఆ ఆవరణ లోపల అష్టమాతృకలలో బ్రాహ్మి కూడా ఒక రూపము. కుమారస్వామిది కౌమారి, తర్వాత వరాహ స్వామిది వారాహి, విష్ణువుడిది వైష్ణవి అని చెప్పి తెలుసుకున్నాం కదా. కాబట్టి చదువుల యొక్క స్వరూపము ఆ పొద్దున సమయం లోపల స్వాధ్యాయానికి కూడా బాగా పడుతుంది ఆ సమయము అన్న విషయం మనం తెలుసుకుంటాం. తెలుసుకుని ఏం సాధిస్తాం ఆ సమయంలో అంటే బ్రహ్మానందాన్ని సాధిస్తాము. అంటే ఈ రకమైనటువంటి పద్ధతులు మనకన్నీ అందడం ద్వారా, అంటే ఏవైతే మనకు ప్రశాంతమైనటువంటి ధ్యానము, ప్రశాంతమైనటువంటి పరిస్థితులు, స్వాధ్యాయం చేయడానికి కావలసినటువంటి పరిస్థితులు, మనం స్వాధ్యాయం చేస్తూ భగవంతుడిలో కనుక కలిసిపోవాలనుకున్నట్లయితే మనకు వచ్చేది బ్రహ్మానందము. ఈ బ్రహ్మానందం అనేది మనం ఇంతకుముందు తెలుసుకున్నట్టుగా మనుష్య ఆనందము, ఋషి ఆనందము, దేవానందము, అన్నిటికంటే కూడా గొప్పది బ్రహ్మానందము. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ కోరికలు మనకు ఆ సమయం లోపల ఉండవు. అప్పుడు అన్నిటికంటే ఉన్నతమైనటువంటి నాలో నేను రవించగలిగేటటువంటి శక్తి, నాతో నేను ఆనందంగా ఉండగలిగేటటువంటి శక్తి నాకు అందగలుగుతుంది అన్నటువంటి చాలా. అంటే ఎప్పుడైతే మనము మన స్వరూపాన్ని తెలుసుకుంటామో, మన స్వరూపాన్ని అంటే నేను భగవంతుడి స్వరూపాన్ని అని తెలుసుకున్నప్పుడు వచ్చేటటువంటి ఆనందం చాలా, ఒక్కసారి హృదయ కమలం ఇలా వికసిస్తుంది. ఎలక్షన్స్ తర్వాత వికసించేలాగా కమలం ఇలా వికసించాలన్నమాట. అప్పుడు ఎప్పుడైతే మన హృదయం వికసిస్తుందో ఆ వికసించినప్పుడు వచ్చే ఆనందం అమోఘమైనటువంటి ఆనందము. ఈ ఆనందం రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే మనం గుడికి వెళ్తాం. గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బలిపీఠం పెడతారు. కొంతమంది అడుగుతారు, ఈ బలిపీఠం ఎందుకు పెడతారంటే దీన్ని చంపి అక్కడ పెట్టడానికి. కానీ కాదు, మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యాలను అక్కడ ఉంచాలి. భగవంతుడికి మన సంకల్పాలు, వికల్పాలు ఏవైతే ఉంటాయో అవన్నీ అక్కడ అర్పించి లోపలికి ప్రశాంతంగా వెళ్ళాలి అని ఒక్కసారి ఆలోచించండి. మనము పెద్ద పెద్ద ఆలయాలకు వెళ్తున్నప్పుడు ఇలా చేస్తున్నామా? మనని మనము త్యాగం చేసుకోవడమే బలి. అది మనం చేయగలుగుతున్నామా? ఎందుకు? అలా చేసినప్పుడు మాత్రమే మనకు బ్రహ్మానందం లభిస్తుంది. బలి అనేటటువంటి త్యాగం ఏదైతే ఉందో ఆ బలి అనే సదానికి మనం కొత్త అర్థం ఇచ్చేసేసి ఏం చేశాము, మనము ప్రకృతికి బలులు అలవాటు చేశాము. బలులు అలవాటు చేయడం వల్ల ఏమైపోయింది, మనం ఇది కొత్తలో తెలుసుకున్నాము మన శంకరాచార్య కథ గురించి తెలుసుకున్నప్పుడు. అప్పుడు ఏమయ్యాయంటే ఈ సమాజంలో ఉన్నటువంటి శక్తులన్నీ కూడా ఈ బలులకు అయిపోయి ఏమైందంటే వాటి లోపల ఒక రాక్షస అంశ, కొన్ని చెడు బీదాలు కూడా పట్టడం జరిగింది. ఆ సమయం లోపల దేవతలు బయట ప్రపంచంలో అంతా తిరిగి దొరికిన వాళ్ళని దొరికినట్టుగా తినేసేవాళ్ళు అని చెప్పేసి ఒక కథలాగా కూడా చెప్తారనమాట. కాబట్టి బలులు అనేటటువంటివి తప్పు. అక్కడ అర్పించాల్సింది ఏంటి అంటే బలి అంటే త్యాగము. బలి చక్రవర్తి అంటాము. బలి చక్రవర్తి అంటే ఆయన మన బలి చేసుకున్నాడా? త్యాగం చేశాడు. బలి అంటే త్యాగం అనే అర్థాన్ని తీసుకోవాలి. అలా త్యాగం చేసినప్పుడు మాత్రమే మనము భగవంతుడిని చేరుకుంటాము. ఈ బలిపీఠం ఎక్కడైతే ఉంటుందో బలిపీఠం వరకు మీరు ఎవరితోనన్నా మాట్లాడండి, కబుర్లు చెప్పండి, ఏమన్నా చేయండి. ఒకసారి బలిపీఠం దాటారు అంటే మీ మనస్సు, మీ బుద్ధి, మీ దృష్టి అన్నీ కూడా భగవంతుడి పైననే ఉండాలి. అద్భుతంగా లేదా ఈ విషయం ఆలోచించాలి. కాబట్టి అమ్మవారిని ఏమంటాం మనం? బలిప్రియ. అంటే బలి చక్రవర్తికి ఇష్టమైన ఆవిడ అని కాదు, మన లోపల త్యాగాన్ని కోరుకుంటుంది. కామక్రోధ లోభమోహ మదమత్సర్యాలు అనేటటువంటి మన లోపల చెడు లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ చెడు లక్షణాలను మనము పోగొట్టుకోవాలి. దీనికి నేను ఒక ఉదాహరణ ఇంతకుముందు ఇచ్చాను. 16వ అధ్యాయం లోపల దైవాసుర సంపద విభాగ యోగం లోపల మనం ఏం తెలుసుకున్నామంటే దైవ లక్షణాలన్నీ కూడా దేవుడు కల్పిస్తాం. చెడు లక్షణాలన్నీ కూడా ఒక దగ్గర రాసి పెట్టుకుని ఈ లక్షణాలన్నీ నేను గంగలో కలిపేస్తాను, నర్మదాలో కలిపేస్తాను, ఎక్కడో ఒకచోట కలిపేస్తాను అని ఆ ప్రదేశాలకు వెళ్ళి ఒంటరిగా ఆ ప్రదేశాల లోపల మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలను వాటిలో కలపాలి. ఇది చాలా 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 ముఖ్యమైనటువంటిది. ఈ త్యాగము అమ్మవారికి కావాల్సింది. అప్పుడు అమ్మవారు ఏ విధంగానైతే బలి చక్రవర్తిని అనుగ్రహించారో, సార్ ఒక్కసారి ఆగండి సార్, బలి చక్రవర్తిని అమ్మవారు కాదు చేసింది, విష్ణుమూర్తి. అంటే విష్ణుమూర్తి అమ్మవారు తేడా కాదు, అందరూ ఒకరే. సో బలి చక్రవర్తిని అనుగ్రహించినటువంటి ఆవిడ అంటే ఏంటంటే త్యాగమును హర్షిస్తుంది. త్యాగమును హర్షించడమే కాదు, ఆయనకు కాపలావాడిలాగా కూడా ఉండిపోతాడు మహానుభావుడైనటువంటి విష్ణుమూర్తి. ఆయన అంటాడు, నీకు అన్నీ ఇస్తా నేను, కానీ ఇది సమయం కాదు. సమయం కాకుండా నువ్వు తొందరపడి వేరే వాళ్ళపైన నువ్వు చేసినటువంటి దౌర్జన్యాలు తప్పు. ఇవాళ నీ తప్పులు తెలుసుకున్నావు, నీ లోపల ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి లక్షణాలను చూపించావు బలి చక్రవర్తి. ఇప్పుడు కొన్ని రోజులు వెయిట్ చేయి, అప్పటి వరకు నేను నీ ద్వారపాలకుడిలాగా నేను ఉంటాను, నీ దగ్గర నీకు సేవకుడిలాగా ఉంటానని చెప్పి భగవంతుడే త్యాగానికి లొంగిపోయాడు. కాబట్టి బలిప్రియ. ఇక తర్వాత శ్లోకంలోకి వచ్చినట్లయితే భాషా రూపం అంటే ఏంటి? వశిన్యాది వాగ్దేవతలు
మన అక్షర మాల ఏదైతే ఉందో అక్షరమాల ఇందులో 8 భాగాలు చేశారు. ఆ నుంచి ఆహా వరకు ఒకళ్ళు కచటతప వర్గాలు, యారాలవ, శేషసహ. ఈ 8 వర్గాలకు 8 మంది దేవతలు ఉన్నారు. వీరు కూడా అష్టమూర్తులే, అమ్మవారి స్వరూపమే. ఈ భాషలన్నిటికీ కారణం ఆవిడే. అంటే ఓహోహోహో తెలుగు మాట్లాడే వాళ్ళకు అమ్మవారు, ఓకే, సో తెలుగు ఆవిడ లేదు, తెలుగు ఆవిడ కాదు. భాష ఏదైనా సరే, ఒక నది ప్రవహిస్తుంది, ఆ నది ప్రవహించే శబ్దము సరస్వతి అంటారు. సరస్వతి అంటే ప్రవహించేది అని అర్థం. అది కూడా అమ్మవారే. కాబట్టి ఈ చెట్ల శబ్దము, ఈ ఈ పక్షుల శబ్దము, కిలకిల రావాలు, ఈ జంతువుల భాషలు, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, మౌనంగా ఉండడం కూడా ఒక రకమైనటువంటి భాషనే. ఈ అన్ని రకాల యొక్క భాషల యొక్క మూలము అమ్మవారు. అంటే ఈ భాష ఎందుకు అవసరం మనకు? మన లోపల ఉన్నటువంటి భావములను వ్యక్తీకరించడానికి. అయితే వీరందరి లోపల కూడా మానవుడు ఉన్నత స్థానం లోపల ఉన్నాడు. కాబట్టి ఆ మానవుడికి అదృష్టం ఏంటి? పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని చెప్పేసి 4 రకాలు ఉంటుంది అని మనం తెలుసుకున్నాం. పర అంటే ఇంకా మనలోకి రాలేదు, అంటే మనం ప్రకటించని సమయంలో ఉన్నటువంటి దాన్ని పర అంటాం. ఒక మాట నా నోట్లోంచి రావాలంటే 4 రకాలు: పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. వైఖరి అంటే నా నోటి నుంచి వచ్చేస్తే వైఖరి. నేను మాట్లాడే దాన్ని బట్టి నన్ను మీరు జడ్జి చేస్తారు. వాడి వైఖరి ఇంతేరా అని అంటారు కదా, నా మాటను బట్టి వైఖరి. కానీ ఆ మాట వచ్చే ముందే మధ్యమం, అంటే నేను ఏం మాట్లాడాలో డిసైడ్ చేసుకున్నాను. ఏం మాట్లాడాలో డిసైడ్ చేసుకోకుండా పిచ్చివాగుడు వాగం కదా, అది మధ్యమం. ఈ మధ్యమం కంటే ముందు ఉన్నప్పుడు ఒక 2 స్థాయిలు ఉంటాయి. వాటిని పరా, పశ్యంతి అంటారు. పరా అంటే ఏంటంటే మనకు కనిపించని, భావము లేనటువంటి. పరా, పశ్యంతి. పశ్యంతి అంటే చూడ్డం, పశ్య అంటే చూడ్డం. ఆ సమయం లోపల భావం ఏర్పడింది అంటే భావం ఏర్పడకముందు, భావం ఏర్పడిన తర్వాత కూడా భాష ఉన్నది. జంతువులకు వైఖరి ఉండదు. వైఖరి అంటే వాళ్ళు అనుకున్నటువంటి భావాలను వారు ఒక భాష రూపంలో వ్యక్తీకరించలేరు, కానీ వాటికి శబ్దాలు ఉన్నాయి. ఆ శబ్దాలు అమ్మవారే. కానీ మనుషుల అదృష్టం ఏంటంటే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటటువంటి ఈ 4 లక్షణాలు కూడా మనకు ఉండడం అనేటటువంటిది మనం అదృష్టవంతులము అని చెప్పచ్చు. కాబట్టి అమ్మవారిని భాషా రూప ఎన్నో 2700 భాషా గ్రూప్స్ని తయారు చేశారు. అందులోపల మళ్ళీ మన ఇండియా అని, యూరోప్ని, వీటన్నిటిని కలిపేసేసి మళ్ళీ మన దీన్ని ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ అని మళ్ళీ చేసేసి అందులో సాంస్క్రిట్ సెపరేట్గా పెట్టారు. మళ్ళీ అందులో ఇరానియన్ భాష, జర్మన్ భాష, గోతిక్, రకరకాల భాష గ్రూప్స్ని తయారు చేసి ఇవన్నీ మొదలైంది ఎక్కడి నుంచి? అమ్మవారి దగ్గర నుంచి వచ్చాయి. కాబట్టి మన భాషకు, మన వ్యక్తీకరణకు అమ్మవారే మూలము అని చెప్పడం. మరి అటువంటిప్పుడు ఆ వ్యక్తీకరణ ద్వారా మనం ఏం చేయాలి అంటే మనము అమ్మవారిని సాధించడానికి మన సాధనని ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఎందుకని? అమ్మవారు బృహత్ సేన, అంటే ఒక పెద్ద సేన ఏదైతే ఉందో, మనం బండాసుర వధ సమయం లోపల తెలుసుకున్నట్టుగా ఆ సేన అంతటికీ కూడా ఆవిడ బృహత్ సేన, మామూలు చిన్న సేన కాదు, బృహత్ సేన. ఆవిడ గోడ్లలోంచి విష్ణుమూర్తి వచ్చాడని, ఆవిడకి ఒక సేనాధిపతి, ఒక మంత్రి, వీళ్ళందరూ కూడా ఎంతోమంది రాక్షసులను చంపారని, ఇవన్నీ కూడా బండాసురుడు అంటే ఎవరో కాదు, మన శరీరంలో ఉన్నటువంటి రాక్షసులే అని చెప్పేసి తెలుసుకుని మనము చాలా వివరంగా తెలుసుకున్నాం బండాసుర వధ లోపల. వీటన్నింటినీ కూడా ఓడించడానికి కావాల్సిన సైన్యం అమ్మవారి దగ్గర ఉంది. అంటే అన్ని రకాల ఆయుధాలు, అన్ని రకాల సైన్యము భగవంతుడు దగ్గర ఉన్నాయి. అంటే అర్థం ఏంటంటే మన దగ్గర ఉన్నాయి. మన లోపల ఉన్న చెడ్డ లక్షణాలను పోగొట్టుకునే అవకాశము, అధికారము, ఆలోచన మనకు ఉండాలి. అంటే అది పోగొట్టుకోవాలనే ఆలోచన రాకపోతే చెడు భావం పోగొట్టుకోం. చాలామంది ఏంటి, తప్పు చేస్తాను, ఓకే, ఏమైంది, దేవుడు ఉన్నాడు, దేవుడు ఏంటి, తల్లిదండ్రులాగా దేవుడు క్షమించడా, వాడు 70 ఏళ్ళు వచ్చినా కూడా దేవుడు తల్లిదండ్రుడు నన్ను క్షమించడా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఎంతసేపు కూడా వాళ్ళు తప్పు చేయకుండా ఉందామో అని అనుకోరు. నేను తప్పు చేస్తాను, దేవుడి లక్షణం క్షమించడం, ఇంతే. వాళ్ళు ఆలోచించేదంతా కూడా ఇంతే. కానీ అది తప్పు. మన లోపలే ఎంతో సైన్యం ఉంది, మన శరీరంలోనే ఎంతో సైన్యం ఉంది. మనకు వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకు వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనకు అవసరం వచ్చినప్పుడు అవి మనల్ని ఎలా కాపాడతాయి? రోగం వచ్చినప్పుడు సైన్యంలాగా పనిచేస్తాయి. ఆ సైన్యం యొక్క శక్తి తగ్గిపోయినప్పుడు ఏం చేస్తారు? మనకు యాంటీబయాటిక్ రూపం లోపల ఇంకా కొద్దిగా సైన్యాన్ని అందజేస్తారు. కానీ మన శరీరంలోనే సైన్యం ఉంది. ఏ రోగమునైనా కూడా పోరాడగలిగేటటువంటి సైన్యం మన లోపల ఉంది. అపారమైనటువంటి
సంపద ఉన్నటువంటిది ఈ దేహము. ఈ దేహాన్ని మనకిచ్చింది ఎందుకు అంటే సాధన చేయడానికి మాత్రమే. ఇది సాధన తప్ప మిగతావన్నీ చేస్తున్నాం కదా మనము, ఇదంతా కూడా తప్పు. కాబట్టి బృహత్ సేన అంటే ఎవరు అంటే అమ్మవారి దగ్గర ఉన్నటువంటి సేన మొత్తము. ఇప్పుడు ఇందాక మనం తెలుసుకున్నట్టుగా పరాపశ్యంతి మధ్యమ వైఖరి అనేది ఏదైతే తెలుసుకున్నామో మనం, అందులోపల ఆ తర్వాత పేరు అమ్మవారిది భావాభావ వివర్జిత. అంటే వివర్జిత అంటే వదిలేయడం. ఓకే, భావము కాదు అభావము కాదు అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే అసలు స్వరూపం ఏంటంటే భావాలలో ఉన్న శక్తి ఆవిడే, అభావాలలో ఉన్నటువంటి శక్తి కూడా ఆవిడే. ఒకదాని నుంచి మరొక దానిని వేరు చేయలేము. అంటే పరా ఆవిడే, పశ్యంతి ఆవిడే, మధ్యమ వైఖరి సరే మనము బయట ప్రకటిస్తాము. ఈ రెండు కూడా ఆవిడే. అంటే భావము ఆవిడే, భావము ఏర్పడకముందు ఉన్నటువంటి పరారూపము కూడా ఆవిడే. శివుడు అవ్యక్త రూపంలో ఉన్నాడు, శక్తి వ్యక్తమైంది. శివుడు అవ్యక్తం, అమ్మవారు వ్యక్తం. శివశక్తి ఐక రూపంలో భావం లేనప్పుడు అమ్మవారే ఉంది, భావం ఉన్నప్పుడు కూడా అమ్మవారే ఉంది. ఇప్పుడు ఈరోజు చెప్దాం అనుకుంటున్నటువంటి నా మోస్ట్ ఫేవరెట్ సుఖారాధ్య. సుఖారాధ్య అంటే ఏంటి? సుఖంగా భగవంతుణ్ణి ఆరాధించాలి. ఆరాధిస్తే ఇష్టపడేటటువంటి అమ్మవారు అంటే ఏంటి? నేను బాగా కఠినంగా ఉపవాసం చేస్తాను, ఇంట్లో 10 మందిని తిడతాను, పూజల కోసం హడావిడి చేస్తాను, బయట వెళ్ళి షాప్ లోపల వస్తువులు కొనడానికి వెళ్ళి వాళ్ళని 2 తిడతాను, వీడిని 2 తిడతాను, ఇంటికి వచ్చి బాగా రేట్లు పెరిగిపోయాయండి, పూజ చేసుకుందామంటే వీల్లేదు అంటాము, హడావిడి చేస్తాము, అన్ని రకాల పనులు చేస్తాము. ఇక కఠినమైనటువంటి ఉపవాసాలు, ఎన్నో రకాల వ్రతాలు, సన్యాస దీక్షలు, ఇవన్నీ నానా కష్టాలు పడి శరీరాన్ని కృంగదీసుకుని ఇంత కష్టపడవలసినటువంటి అవసరము లేదు. భగవంతుడు చెప్పేది ఏంటంటే ఇదంతా కాదు, ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చో, ఒక్క 5 నిమిషాల పాటు భగవంతుడిని ప్రార్థించడానికి ప్రయత్నం చేయి. ఇదే కదా మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నటువంటిది, ఇదే మాట ఏంటంటే భగవంతుడిని ప్రార్థించడానికి మనకు కావాల్సింది మనస్సు, భావన. భగవంతుడు భావగ్రాహి. మళ్ళొకసారి చెప్తున్నాను, భగవంతుడు భావగ్రాహి. కాబట్టి మన భావములని భగవంతుడు అర్థం చేసుకుంటాడు. మన హడావిడి అవసరం లేదు. ఈ హడావిడి ఎవరికో చూపించడానికి చేస్తున్నాము. కాబట్టి సుఖంగా ప్రశాంతంగా, ఇంకా చెప్పాలంటే అసలు పొద్దున లేవగానే ముందు ఏమీ లేదు, స్నానం అవన్నీ తర్వాత, శుచి ఎలాగో అవసరమే, కానీ ముందు లేవగానే భగవంతుడి ప్రార్థనతో మనం ప్రారంభించుకొని, ఓకే ఈరోజు మళ్ళీ బతికానా నేను, ఇంకొక రోజు నాకు అవకాశం వచ్చింది అని చెప్పేసి సుఖంగా ప్రశాంతంగా చేయడము. ఒక చక్కటి ఆసనం వేసుకొని కూర్చోవడము, అక్కడ భగవంతుడి కనీసం 5 నిమిషాలు 10 నిమిషాలు చేసినా చాలు. అంతేగాని ఈ పూజలు చేయాలి, ఈ పునస్కారాలు చేయాలి, ఇవి అఖండ పారాయణలు చేయాలి, 50 గంటలు 100 గంటలు 4 అన్నీ భక్తితో చేస్తే సరే, తప్పని నేను అనను. కానీ భక్తితో చేస్తున్నామా లేక హడావిడి అవసరమా? ఎందుకంటే భగవంతుడికి కావాల్సింది మనం ఎంత ఫీల్ అవుతున్నాము అనేటటువంటిది, మనలో ఉన్న భావన భగవంతుడు గ్రహిస్తాడు. కాబట్టి భగవంతుడు ఏమంటున్నాడు అంటే సుఖంగా ఆరాధించు, ప్రశాంత చిత్తంతో ఆరాధించు. గుడిలోకి వెళ్తాము, హడావిడిగా వీడిని తోసి వాడిని తోసి దర్శనం చేసుకుంటాము. దాన్ని సుఖారాధ్య అనొచ్చా? ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ సుఖారాధ్య అంటే సుఖంగా ఆరాధించగలిగేటటువంటి అమ్మవారు అని మీనింగ్. సుఖంగా ఆరాధించే అమ్మవారు అనేదానికి మనము చేస్తున్నటువంటి హడావిడికి ఎక్కడైనా ఉందా? మన సంసారంలో బాధలు ఉంటాయి, మనకున్నటువంటి గొడవలు, ఆలోచనలు, ఈ ఇబ్బందులు, వీటన్నిటితోటి లైన్ల లోపల రష్, ఎవరో వచ్చి తిడతారు, ఇటు జరుగు అటు జరుగు అటు జరుగు ఇటు జరుగు అని తిడుతూ ఉంటారు. వీటన్నింటి లోపల మనకు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి ఏంటంటే సుఖారాధ్య అంటే ప్రశాంతంగా సులభమైనటువంటి లలిత సహస్రనామాన్ని చక్కగా నేర్చుకొని, ఉన్న వాటిల్లో అన్ని అనుష్ఠుప్ ఛందస్సువే శ్లోకాలు చాలా సులభంగా ఉంటాయి, నేర్చుకుని సరైన ఉచ్చారణతో ప్రాక్టీస్ చేసుకుని తర్వాత వాటిని మానసికంగా చదువుకుంటూ ప్రశాంతంగా కూర్చొని ఒక దగ్గర చేయండి. వీలుంది ఎక్కడ వీలైతే అక్కడ మనము చేసుకోగలిగేటటువంటి అవకాశం ఉంది. ప్రశాంతమైనటువంటిది. నాకు కాళ్ళు నొప్పులు ఉన్నాయి, కింద కూర్చోండి, సోఫాలో కూర్చొని చేయండి, మంచం మీద కూర్చొని చేయండి, ఒక చిన్న దర్భాసనం వేసుకొని వీలైన వారు చేసుకోండి. అలాంటి వారికి ఆవిడ శోభన సులభాగతి, అంటే ఆవిడ శుభంకరి, అందరికీ కూడా శుభం కలిగజేసేటటువంటి ఆవిడ సుఖారాధ్య. ఎప్పుడైతే మీరు సుఖంగా ఆవిడని ఆరాధిస్తారో ఆవిడ మనకు శుభం కలిగిస్తుంది. ఆవిడ మనకు శుభం కలిగించడమే కాకుండా శోభనము అంటే శుభములకు కావలసినటువంటి వస్తువులన్నింటినీ అంటే జ్ఞానం కావచ్చు, మోక్షం కావచ్చు, అటువంటి వైభోగాలని మనకు, అటువంటి వాటిని మనకు ఆవిడ చాలా సులభంగా అందిస్తుంది. అంటే మనము గనక ప్యూర్గా భావనతో భగవంతుడిని పూజిస్తే
ఆగతి, సులభంగా ఆగతి మన దగ్గరికి వస్తుంది. చాలా సులభంగా భగవంతుడిని చేరుకోవచ్చు. సుఖారాధ్య నుంచి సులభాగతి వరకు మనం చూసుకున్నట్లయితే సుఖారాధ్య, శుభకరి, శోభన, సులభాగతి. శోభన అంటే మనకు జ్ఞానమోక్ష స్వరూపిణి అనేటువంటి ఒక అర్థము. కాబట్టి అలా ఎవరైతే వ్యక్తులు ఉంటారో వారికి చాలా సులభంగా అమ్మవారు లభిస్తారు అనేటటువంటి భావనని మనము చాలా అద్భుతంగా తెలుసుకున్నాం. ఒక్కసారి ఈ శ్లోకం కనుక తెలుసుకుంటే సాధన ఎంత సులభము అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. ఎందుకు? భాష రూపం అమ్మవారే, మన శరీరంలో ఉన్నటువంటి ఆయుధాలన్నీ అమ్మవారు. ఈ శ్లోకం యొక్క గొప్పతనం ప్లీజ్ అర్థం చేసుకోండి, క్విజ్లో కూడా అడగచ్చు. మనకున్నటువంటి వాక్కు పరాపశ్యంతి మధ్యమ వైఖరి రూపంలో, మన శరీరంలో ఉన్నటువంటి బృహత్సేన, శరీరంలో ఉన్నటువంటి అన్ని ఆయుధాలు, అన్ని రకాల వస్తువులు ఏవైతే ఉన్నాయో మన శరీరంలో, ఇవన్నీ కూడా మనకు తోడ్పడేవి. మన ఆరోగ్యానికి, మన ఆదరణకు, మన ఆచరణకు అన్నిటికీ కూడా తోడ్పడేవి. ఇవన్నీ కూడా బృహత్సేన. భావము, అభావములు, ఈ రెండింటి కలయిక కూడా అమ్మవారే. సుఖారాధ్య, చక్కగా కూర్చుని ఒక దగ్గర అమ్మవారిని మనం పూజించవచ్చు. ఆ వ్యక్త అవ్యక్త స్వరూపిణి, భావ అభావ స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని మనము ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేసినట్లయితే మనకు కావలసిన శుభములను, మోక్షమును, జ్ఞానమును మనకు అమ్మవారు చాలా సులభంగా అందజేస్తుంది అనేటటువంటి అత్యద్భుతమైనటువంటి శ్లోకము. ఇంకొక శ్లోకం చెప్పుకుందాం ఈరోజు. ఓటుకుంది గొంతు ఇంకా ఇప్పటిదాకా ఎక్కువ తగ్గలేదు. రాజరాజేశ్వరి అండి. రాజరాజేశ్వరి అంటే ఒకటేమో శివుడు యొక్క భార్య అన్న ఒక మీనింగ్ తీసుకున్నట్టయితే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి లోకంబులు, లోకస్తులు, లోకేశులు అని ఏదైతే అంటామో, ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ కూడా ఈశ్వరి. ఈశ్వరి అంటే మహారాజ్ని, అంటే అందరినీ కూడా శాసించేటటువంటిది, వీరందరికంటే కూడా ఉన్నతమైనటువంటిది. వాళ్ళు రాజుల, మానవరాజుల, దేవరాజుల, గంధర్వరాజుల, ఎవరైనా సరే వీరందరికంటే కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంచగలిగేది. రాజ్యదాయిని, రాజ్యవల్లభ. రాజ్యదాయిని అంటే మీకు రాజ్యాన్ని అందిస్తుంది, అంటే సౌభాగ్యాలను అందిస్తుంది. అంటే మనకు వచ్చే సంపదలన్నీ కూడా మనము తెచ్చుకుంటున్నటువంటివి కాదు, భగవంతుడు మనకు అందిస్తున్నవి. ఒకవేళ అవి పోయినప్పటికీ కూడా మనం పులోమార్చిత అనేటటువంటి పదం గురించి తెలుసుకుంటున్నప్పుడు ఏం తెలుసుకున్నాము? ఆవిడ సచీదేవి అప్పుడు దుర్గా రూపం లోపల అమ్మవారిని పూజించినప్పుడు అప్పుడు ఇంద్రుడు తన పదవిని తను పొందగలిగాడు అనేటువంటి విషయం లోపల. దీనికి ఇంకో కథ కూడా మన పవని నిర్మల ప్రభావతి గారు వారి పుస్తకంలో రాసినది ఏంటంటే, మధుర మీనాక్షి టెంపుల్ లోపల మన ఇక్కడ మా మధురైలో ఉన్నటువంటి టెంపుల్. మధుర అంటే ఆ మధుర, శ్రీకృష్ణుడి మధుర కాదు. ఆ టెంపుల్ కూడా ప్రతిరోజు ఈయన ఇంద్రుడు వెళ్ళేసి పొలంలోంచి ఒక కమలాన్ని తెంపుకుంటూ వెళ్ళి ఆవిడకి రోజు మధుర మీనాక్షికి అందజేసేవారు, సమర్పించి ఉంటే అప్పుడు ఆవిడ సాక్షాత్కరించింది అన్నటువంటి ఒక అర్థం కూడా ఉందన్నమాట. కాబట్టి ఏంటంటే మనకు ఆ విధమైనటువంటి, అంటే సాధకులకి కావలసిన విషయాలు అందిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. రాజ్య వల్లభ. వల్లభ అంటే ఏంటి? మనము కోరుకున్నటువంటి వాటి యొక్క విషయాలను అధిష్టానం చేసేది ఆవిడ. అంటే రాజ్యం ఎవరికైతే కావాలో, అంటే రాజ్యం అంటే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే అది మోక్షం కావచ్చు, జ్ఞానం కావచ్చు, ఇటువంటివి కావాలి అనుకునే వారికి మొట్టమొదటిగా వెళ్ళవలసినది అమ్మవారికే. అంటే వాటిని అందించేది అమ్మవారే అన్నటువంటి విషయం. ఇక ఎప్పుడూ కూడా కరుణతో ఉంటుంది ఆవిడ, ఎప్పుడూ తేజస్సుతోటే ఉంటుంది. కాబట్టి ఈవిడేంటంటే కృప, రాజత్ కృప, అంటే అన్నిటికంటే కూడా ఇక్కడ రాజా అనే శబ్దానికి మనము ఎన్నో అర్థాలు చెప్పుకోవచ్చు. రాజా అంటే గొప్ప అనే అర్థము, రాజా అంటే ఉన్నతమైన అనే అర్థము. ఇలా అమ్మవారిలో ఉన్నటువంటి కృప ఎక్కువ. అమ్మవారు మనకు రాజ్యములు పోతే రాజ్యములు అందిస్తారు. రాజ్యం అందరికీ కూడా ఆవిడే అందరికంటే గొప్పది. తర్వాత కొంతమంది పదవిలో ఉన్న వాళ్ళు పదవి పోగొట్టుకుని మళ్ళీ పదవిలోకి వస్తారు. అటువంటి వాళ్ళని ఏమంటే రాజపీఠ నివేశిత నిజాశ్రిత. నివేశం అంటే వెళ్ళిపోవడం, నివేష్ ఎగ్జిట్, నిజాశ్రిత మళ్ళీ లోపలికి తీసుకొస్తుంది. అంటే ఎవరైనా కూడా అంటే వారి ప్రారంధానికి అనుకూలంగా వారు రాజభ్రష్టులు అయినట్లయితే వారు భగవంతుడిని మళ్ళీ ప్రార్థిస్తే మళ్ళీ సరైన దారిలో పెడుతుంది అన్నటువంటి మార్గం. అయితే ఇక్కడ మనము ఈ శ్లోకం మొత్తాన్ని కూడా రాజా 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 అని ఉన్నదాన్ని ఎక్కువగా మనం లౌకిక విషయాలకు అన్వయించుకోకుండా మనం ఎలా అన్వయించుకోవాలి అంటే, మోక్ష మార్గానికి భగవంతుడే మూలము. ఈ మోక్ష మార్గంలో ఉన్నటువంటి భగవంతుడిని మనము అందుకోవడానికి కావలసినటువంటి సదుపాయాలు భగవంతుడే ఇస్తాడు. ఈ 134 శ్లోకం యొక్క మొత్తము కూడా ఏంటంటే, ఎవరైనా ఈ ఎవరో మ్యూట్లో పెట్టుకోలేదండి ఒక్కసారి. సో ఎవరైతే ఈ మోక్ష మార్గంలో వెళ్తున్నారో వారికి చాలా కష్టాలు వస్తాయి.
ఆ కష్టాలు వచ్చిన వాళ్ళు మళ్ళీ పట్టాలు తప్పిన తర్వాత మళ్ళీ పట్టాల మీదకి వస్తారు. ఎందుకంటే భగవంతుడు కరుణా స్వరూపుడు. బేసికల్లీ భగవంతుడు ఇందాకే మనం తెలుసుకున్నాం ఏమంటే భగవంతుడు చాలా కరుణ ఉంటుంది. బ్రాహ్మణ అన్నటువంటి విషయాన్ని జై శ్రీరామ్ తెలుసుకున్నాం. కాబట్టి ఆ సాత్విక లక్షణాలు ఉండడం వల్ల ఏమవుతుందంటే తప్పు దారి పట్టినా మళ్ళీ మనకు సరైన దారి చూపిస్తుందని అర్థం చేసుకోవాలి. కానీ రాజ్యం పోయిన వాళ్ళకి రాజ్యం వస్తుంది, పదవి పోయిన వాళ్ళకి, అది లిటరల్ మీనింగ్ అదే అయినప్పటికీ కూడా సాధనకు మనకు గొప్ప మార్గాన్ని, రాజమార్గాన్ని అందించే శ్లోకము 134 అని అర్థం చేసుకోవాలి. అదొక్కటే గుర్తుంచుకోండి. ఏంటంటే సరైనటువంటి భావనతో భగవంతుడిని పూజించే వారందరికీ కూడా కావలసినటువంటి ఉన్నత స్థానాన్ని అందిస్తుంది. ఏంటి ఉన్నత స్థానం అంటే నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వడం ఉన్నత స్థానమా? కాదు. నా గురించి నేను తెలుసుకోవడం ఉన్నత స్థానము, ఈ బంధముల నుంచి బయటపడము ఉన్నత స్థానము, నేనెవరో తెలుసుకోవడం అటువంటిది ఉన్నత స్థానము అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకుని ఇంకెక్కువసేపు మాట్లాడితే దగ్గొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా ప్రశ్నోత్తరాల కోసం కొంత సమయాన్ని మనం కేటాయించుకున్నాము. చాలా అద్భుతమైనటువంటి 31, 32, 33, 34 శ్లోకాలని మనము ఈరోజు చాలా వివరంగా తెలుసుకున్నాము. అన్ని శ్లోకాలది భావన ఒకటి ఏంటంటే భగవంతుడి యొక్క స్వరూపాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము. అండ్ భగవంతుడులో మనము వేరు కాదు అనేటటువంటి అద్వైత భావనని మరింత గట్టిగా మనము తెలుసుకుంటున్నాము. అద్వైత భావన ముఖ్యమని అంటే మన లోపల ఎదుగుదల కావాలని, ఆ ఎదుగుదల కోసము భగవంతుడితో మనం చేసేటటువంటి సుఖారాధ్య, సుఖంగా మనము భగవంతుడు అంటే ఏ విధమైనటువంటి గొడవ లేకుండా, ఏ విధమైనటువంటి హడావిడి లేకుండా భగవంతుని ప్రశాంత చిత్తంతో పూజిస్తే మన దారిలో మళ్ళీ మనను భగవంతుడు పెడతాడని, ఏ విధమైనటువంటి పరిస్థితులు వచ్చినా సరే వాటిని ఎదుర్కొనేటటువంటి వ్యక్తిత్వాన్ని భగవంతుడు ఇస్తాడు అన్నటువంటి అర్థం మాత్రము ఈ రోజుకి తీసుకోండి. ఓకేనా? ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమకరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఎవరికైనా క్విక్ ప్రశ్న చెప్పండి. భావం అంటే ఏంటి? భావం అంటే ఏంటి చెప్పండి. భావము అంటే మనము పరాపశ్యంతి, మధ్యమ వైఖరి అని చెప్పేసి 4 ఉన్నాయి. అవునా? ఈ 4 లోపల పరాపశ్యంతి అనే పరా లోపల భావం ఏర్పడదు. పరా లోపల భావం ఏర్పడదు. పశ్యంతి లోపల మాత్రం భావం ఏర్పడుతుంది. పశ్యంతి అంటే నేను చూశాను, నేను చూశాను అంటే అప్పటికి ఇంకా భావం ఏర్పడింది. ఈ ఏర్పడిన భావము హృదయం దగ్గర ఉంది. ఇది గొంతు దగ్గరికి వస్తే మధ్యమము, మాట్లాడితే వైఖరి. పరా అనేటప్పటికీ భావం లేదు, ఇంకా ఒక సీక్వెన్స్ కూడా లేదు. నేను ఏం మాట్లాడాలో కూడా తెలియదు, ఏం అనుకోవాలో కూడా తెలియదు. ఆ సమయంలో ఉన్నటువంటిది కూడా అమ్మవారే. పశ్యంతి, పశ్యంతి అంటే నేను చూశాను, పశ్యంతి చూశాను, ఆ భావం ఏర్పడింది. భావము ఏర్పడినప్పుడు ఉన్నటువంటిది అమ్మవారే, భావము ఏర్పడిన తర్వాత ఉన్నటువంటిది కూడా అమ్మవారే. అంటే ఈ రెండూ కూడా ఆవిడకి అవసరం లేదు, మనకు అవసరము. వివర్జిత అంటే ఈ రెండింటినీ కూడా ఆవిడకి సంబంధం లేనిది, మనకు సంబంధం. మన లోపల ఏర్పడేలాగా చేస్తుంది. అంటే వ్యక్తము అవ్యక్తము రెండు కూడా భగవంతుడే. అదేవిధంగా మన లోపల ఏం మాట్లాడాలో తెలియక ముందు ఉన్నది అమ్మవారే, ఏమనుకున్నాము అనేటటువంటి భావం ఏర్పడినప్పుడు కూడా ఉన్నటువంటిది అమ్మవారే. ఈ రెండు కూడా సంబంధం లేనిది ఆవిడ. ఎందుకంటే ఇవి మనకు ఇచ్చింది కానీ ఆవిడకి ఇవి అవసరం లేదు. ఎందుకంటే ఆవిడకి కేవలము తనను తాను వ్యక్తీకరించుకుని సృష్టిని ఏర్పరిచిన తర్వాత మన లోపల భావము, మన లోపల అభావము ఏవైతే ఉంటాయో వీటిని ఏర్పరచడమే ఆవిడకి. కానీ ఆవిడకి ఇవి అవసరం లేదు. అంటే భగవంతుడికి ఈ ఒక భావం ఏర్పడము, అభావం ఏర్పడడం ఇవి అవసరం లేదు. కానీ మనుషులుగా మనకు అవసరము. అంటే ఒక ఫీలింగ్ జనరేట్ అవ్వడము, ఆ ఫీలింగ్ జనరేట్ అవ్వక ముందు కూడా అది ఒక దగ్గర ఎక్కడో నిద్రాణమై ఉంది. ఇవి కేవలం మనుషులకు మాత్రమే ఉండే లక్షణాలు, దేవుడికి లేవు. ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నామంటే భాష యొక్క రూపం గురించి 133వ శ్లోకం లోపల తెలుసుకుంటున్నాం. అందులోపల మనం మాట్లాడక ముందు కూడా ఉన్నటువంటి శక్తి ఒకటి ఉంది. అది మనకు ఏం చెప్పాలి అని ఒకటి ఫ్రేమ్ చేసుకున్నప్పుడు కూడా ఉన్నటువంటిది అమ్మవారే. కానీ ఈ రెండు ఆవిడకి అవసరం లేదు. ఈ రెండు అవసరమైనది మనకు, కానీ ఆవిడకి అవసరం లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు క్రోధం ఉంది, క్రోధం మనకుంది కానీ అమ్మవారికి లేదు. అప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది? క్రోధంని పోగొడుతుంది, క్రోధ వర్జిత. ఇక్కడ ఏంటి? భావము అభావము అనేవి ఏవైతే ఉన్నాయో అవి మన లోపల ఉన్నాయి,
కానీ అమ్మవారిలో లేవు. ఒకసారి కనుక మనం ఆ స్థాయికి వెళ్ళినట్లయితే మనం కూడా భావాభావ వివర్జిత అవుతాము. భావము అభావము రెండు కూడా అవసరం లేనటువంటి స్థాయికి వెళ్తాము. అంటే ఒక ఆలోచన రహితమైనటువంటి స్థితికి వెళ్తాము. ఆనందమయ స్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకు అవసరం ఉండవు. అమ్మవారి లక్షణం చెప్పినప్పుడు భావాభావ వివర్జిత, కానీ మన లోపల ఒక అభావం ఉంటుంది, అందులోంచి ఒక భావం ఏర్పడుతుంది. ఈ రెండు ఏర్పడడానికి భాషారూప అయినటువంటి అమ్మవారే కారణము. కానీ ఇవి అమ్మవారికి అవసరం లేదు. భగవంతుడు నేను ఏం ఆలోచించాలి, ఏం మాట్లాడాలి, ఇవన్నీ చెయ్యడు కదా. అందుకోసం అమ్మవారికి ఈ రెండు కూడా అవసరం లేనటువంటి దానివి నువ్వు, మాకు అవసరం ఉన్నాయి కానీ నీకు అవసరం లేవు కదా అని చెప్పి చెప్పడం దాని అర్థం అన్నమాట. జై శ్రీ. చాలా బ్యూటిఫుల్ ఇది. భూమము అంటే ఇక్కడ ఏంటంటే ఈ సాధకులందరినీ కూడా భూమ సాధకులు అంటారు. ఏం సాధించాలంటే మనం నిద్రపోయేటప్పుడు కేవలం 3 స్టేజెస్ మాత్రమే ఉంటాయి మనకు. జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ డీప్ స్లీప్. జాగృతావస్థలో అన్ని కాళ్ళు చేతులు మైండ్ కళ్ళు ముక్కు చెవులు అన్నీ పనిచేస్తున్నాయి, నోరు. ఇది జాగృతావస్థ. సుషుప్తావస్థ లోపల ఇవన్నీ పనిచేయవు, కేవలం మనస్సు బుద్ధి పనిచేస్తూ స్వప్నములు మనకు అందిస్తూ ఉంటాయి. 3వ స్టేజ్ వచ్చేసరికి ఏమవుతుందంటే శరీరంతో సంబంధం ఉండదు. మన శరీరంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, ఇప్పుడు ఉదాహరణకి నాకు బాగా దగ్గు వస్తుంది కదా, నేను 3వ స్టేజ్కి వెళ్తే దగ్గను. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, అంటే నన్ను అబ్జర్వ్ చేయడం అని కాదు, ఎవరిది వారు అబ్జర్వ్ చేసుకొని చూడండి. అసలు ఆ టైంలో దగ్గు రాదు. తెల్లవారి లేచాము మళ్ళీ దగ్గు స్టార్ట్. సో కాబట్టి ఏంటంటే ఆ 3వ స్టేజు అది చాలా ఉన్నతమైన స్టేజ్. కాకపోతే అది ప్రతి ఒక్కరికి జరుగుతుంది కదా, సాధన లేకపోయినా కూడా జరుగుతుంది, దేవుణ్ణి నమ్మని వాడికి కూడా జరుగుతుంది, ప్రతి ఒక్కరికి జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తాం మనము, సాధన ద్వారా ఈ 3వ స్టేజ్ని కూడా దాటి తురియ అవస్థ అనేటటువంటి ఒక అవస్థకు చేరుకుంటాము. ఈ తురియ అవస్థలో ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఇంతకుముందు ఏదైతే 3వ అవస్థ ఉన్నదో, ఏదైతే కారణ శరీరంలో ఉండగలిగే అవస్థ ఏదైతే ఉందో, ఆ సమయంలో మళ్ళీ మనము వెనక్కి వచ్చే అవకాశం ఉంది. సాక్షిభూతంగా ఒకరుండి ఏం చేస్తున్నారంటే మనం వెనక్కి పంపించేస్తారు. కానీ తురియ అవస్థలో మనము ధ్యానం ద్వారా మాత్రమే సాధించగలం. అది సాధకులకు మాత్రమే కనిపించేటటువంటి అవస్థ. అర్థమవుతుందా? సాధకులు మాత్రం అక్కడికి వెళ్ళగలుగుతారు. ఉదాహరణకి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. ఈ ధ్యానము ఒకే వస్తువు గురించి మనము ఉంటే దాన్ని ధ్యానం అంటారు. ఇది కూడా ఏ వస్తువు కూడా అవసరం లేనటువంటి స్టేజ్లో ఉన్నట్లయితే దాన్ని సమాధి అంటారు. ఆ సమాధి స్థితిని తురియం అంటారు. అర్థమైందా మీకు ఇప్పుడు? అంటే ఆ తురియ అవస్థలో ఈ తురియానికంటే కూడా ఇక ఇంకెవరైనా ఉన్నతమైన స్థితి ఉందా అంటే అది బ్రహ్మానందమైనటువంటి అవస్థ. ఆ అవస్థని ఎవరు వెనక్కి తీసుకురాలేరు. ఇంకంతే. ఇక అంటే డైరెక్ట్గా అమ్మవారి రూపం. అంటే ఇప్పుడు మనకేంటంటే ఆ స్టేజ్ లోపల ఎప్పుడైతే మనము ఉంటామో, భూమ రూపంలో ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు మనము ఇంకా పూర్తిగా భగవంతుడిలో కలిసిపోయాము. ఏదైతే అద్వైత భావన అని మనం చెప్పుకున్నామో, మనము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోయాము. మళ్ళీ ఇంకా ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అక్కడే ఉండి ఈ అన్నిటికంటే కూడా ఎక్కువ ఆనందాన్ని అక్కడ పొందగలుగుతున్నాము. కాబట్టి అమ్మవారు ఏదైతే ఆనంద రూపంలో ఉన్నారో, ఇప్పుడు ఈ శ్లోకం మొత్తం లోపల కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అద్వైత భావనను ఆయన ప్రమోట్ చేశారు. ఈయన హయగ్రీవుడు ఆయన ఏం చేశారంటే అద్వైత భావనని అగస్త్యుడికి చెబుతున్నారన్నమాట. దేవుడు వేరు నేను వేరు అని కాదు. దేవుడిని ఎప్పుడైతే చేరుకుంటామో అప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే ఫుల్ సౌకర్యాలు. నా దగ్గర కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, ఎవడో వచ్చి ఓ 100 రూపాయలు ఇస్తానంటే తీసుకుంటానా? తీసుకోను. కానీ మనము అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ రోజు లోపల మనము చిన్న చిన్న సుఖాల కోసమని పెద్ద సుఖాన్ని పోగొట్టుకుంటున్నాము. దేని గురించి అయితే నిజంగా మనం కష్టపడాలో జీవితంలో దాని గురించి మనం కష్టపడడం లేదు. దేని గురించి అయితే అనవసరంగా మనము శ్రమ పెట్టాలో దాని గురించి అనవసరంగా ఎక్కువ శ్రమ పెట్టి మనము పాడు చేసుకుంటున్నాము. కాబట్టి ఈ భూమరూపం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో, అంటే ఏదైతే అత్యంత ఆనందమైన మహాతురీయ స్థాయి ఉందో, ఆ మహాతురీయ స్థాయిలో ఉన్నది అమ్మవారు. సమాధి స్థితిలో ఉన్నవాడు ఇంకా దేవుళ్ళో కలిసిపోరా. ఏది అవసరం లేని స్థితి.
ఏది అవసరం లేనటువంటి స్థితి. ఎందుకంటే ఇప్పుడు నేనే భగవంతుని అయినప్పుడు మనం ఇది భగవద్గీతలో కూడా చెప్పుకున్నాం కదా. శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణుడా నీకు మోక్షం ఇస్తాను అంటే ఆయన నవ్వుతాడు. ఎందుకు నవ్వుతాడు? నేనే మోక్ష స్వరూపమైనప్పుడు నాకెందుకు అని. అర్జునుడు కూడా అదే స్థాయికి వెళ్ళి మోక్ష సన్యాసం చేయగలిగాడు. మోక్ష సన్యాసం అంటే ఏంటి? మోక్షం కూడా నాకు ఏమవసరం, నేనే మోక్ష స్వరూపుడను అన్నటువంటి, అంతే కదా. నేను మోక్ష స్వరూపుడు అయినప్పుడు కొత్తగా నాకు ఇచ్చేది ఏంటి ఎవరైనా అన్నటువంటిది అనమాట. అది అక్కడ ఆ భావన మనకు కలగాలి అంటే సమాధి స్థాయి నుంచి కూడా దాటిపోతాం అన్నమాట. తురీయం కూడా దాటి మహాతురీయమైనటువంటి భగవంతుడిలో పూర్తిగా కలిసిపోతాం. తురీయంలో మనకు తెలుస్తూ ఉంటుంది, వెళ్ళిపోతున్నాను, అయిపోయింది, ఇంక ఈ ప్రపంచంతో సంబంధం వెళ్ళిపోయింది, అంతా వెళ్ళిపోయింది. అప్పుడు భగవంతుడిని చేరుకుంటాం అన్నమాట. చాలా గొప్పదైనటువంటిది భూమరూపము. అది ఖచ్చితంగా క్విజ్ రూపంలో కూడా మనము అడుగుతాం. చాలా చక్కటివి నేర్చుకున్నాం. అష్టమూర్తుల గురించి నేర్చుకున్నాము. అమ్మవారికి పుట్టుక లేదు, మనలో కూడా ఉన్నటువంటి జైత్ర యాత్రకి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకున్నాము. ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఆవిడే నియమిస్తుంది అని చెప్పేసి తెలుసుకున్నాము. మన లోపల ద్వైత అద్వైత భావనలను ఆవిడ పోగొడతారు అన్న విషయాన్ని తెలుసుకున్నాము. అందరికీ సాధన చేసిన వారికి సాధన చేసిన అన్నట్టుగా అన్ని రకాల విషయాలు ఆవిడే అందజేస్తుంది అన్న విషయాన్ని తెలుసుకున్నాము. ఏ విధమైనటువంటి సాధన చేయాలంటే బ్రాహ్మణి అంటే ప్రశాంత చిత్తము, నిర్మల మనస్సు ఇవన్నీ ఉండాలని. భగవంతుడికి కావాల్సింది ఏంటి అంటే మన లోపల ఉన్నటువంటి త్యాగబుద్ధి, దానిని బలి అంటారని. బలి అంటే జంతువులను బలి ఇవ్వడం కాదని, బలి అంటే మన లోపల ఉన్నటువంటి చెడు భావాలను దేవుడు బయట బలిపీఠం వరకు ఏదో ఒకటి మాట్లాడండి, కబుర్లు చెప్పుకోండి, కానీ బలిపీఠం దాటిన తర్వాత ఇక భగవంతుడి పైననే ఫోకస్ ఉండాలి. గుడి లోపలికి చెడ్డ భావనతో వెళ్ళకూడదు. కాబట్టి అది త్యాగం చేయండి అని అన్నారు. మనలోనే దేవుడు ఉన్నాడు కాబట్టి మీరు ఎప్పుడైతే ఆ దేవుడి గురించి ధ్యానం చేస్తున్నారో అప్పుడు ఈ సంకల్ప వికల్పములను వదిలివేయండి అన్న విషయాన్ని తెలుసుకుని తర్వాత మనం ఏం తెలుసుకున్నాము? భగవంతుడే ఈ భాష మన లోపల ఉన్న వ్యక్తీకరణ అంతా కూడా అందజేసింది భగవంతుడే. మన శరీరంలో అన్ని పోరాటాలు చేయడానికి కావాల్సిన సైన్యం ఇచ్చినటువంటిది భగవంతుడే. ఎలాంటి భగవంతుడు? ఏ భగవంతుడికైతే భావము అభావం లాంటివి అవసరం లేదు, మనలాంటి వారికి అవసరం, భగవంతుడికి అవసరం లేదు. అటువంటి భగవంతుడిని నువ్వు ఎలా పూజించాలి? ప్రశాంత చిత్తుడవై సుఖారాధ్య, అంతే ఇష్టం వచ్చినట్టుగా హడావిడిగా పూజించేసేసి 70 గంటలు పారాయణం, అఖండ పారాయణము, దీపాలు వెలిగించడము, చీరలు మార్చుకోవడము, బట్టలు మార్చుకోవడము, ఇవన్నీ కాకుండా భగవంతుని ప్రశాంత చిత్తంతో 5 నిమిషాలు పూజ చేసినా కూడా ఎన్నో గంటల సేపు పూజ చేసిన దానికంటే ఎక్కువ భక్తితో ఉన్నటువంటిది. అప్పుడు మనకు కావలసినటువంటివన్నీ కూడా భగవంతుడు అందిస్తాడు. ఎందుకంటే భగవంతుడు భావము గ్రహిస్తాడు కాబట్టి ఈ భావన కనుక సరిగా ఉన్న వారికి భగవంతుడు సులభంగా అందుతాడు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం అన్నమాట. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. ఒక్కసారి నిర్ద్వైత ద్వైత వర్జిత ఒక్కసారి మీతోనే చెప్పిస్తాను. ఒకసారి నిర్ద్వైత అంటే ఏంటి? నిర్ అంటే నెగటివ్, ద్వైత అంటే ఏంటి? ద్వైతం అంటే రెండు, నేను వేరు భగవంతుడు వేరు, అవునా? నిర్ద్వైత అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి? నిర్ద్వైత అంటే నేను వేరు కాదు, భగవంతుడు వేరు కాదని అని ఆవిడకి తెలుసు నేను నిర్ద్వైత. ఓకే. ద్వైత వర్జిత. ద్వైత వర్జిత అంటే ఏంటి? ద్వైత వర్జిత అంటే మనలో ఉన్నటువంటి ద్వైతాన్ని కూడా పోగొడుతుంది ఆవిడ. ఇప్పుడు మొదట్లో మనం పూజ చేసిన ప్రతిసారి ఏంటంటే నేను వేరు దేవుడు వేరు, నేను వేరు దేవుడు వేరు అని చెప్పి చేస్తాం. చేసిన తర్వాత కొన్ని రోజులకు ఎదిగి నేను దైవస్వరూపుణ్ణి అని తెలుసుకోగలిగే శక్తిని భగవంతుడి యొక్క సాధన మనకు ఇస్తుంది. అంటే ఎస్పెషల్లీ లలితా సహస్రనామం మనకు అది అందిస్తుంది. ఎందుకంటే లలితా సహస్రనామం చదువుతున్న కొద్దీ మనకు ఈ ద్వైత భావాలు పోతూ అద్వైత భావాలు వస్తాయి. కొంతమంది కేవలం రూపము, అమ్మవారి చంపకాసో ఉన్న పున్నాగా, ఆవిడ ముక్కు ఇలా ఉంది, చెవులు ఇలా ఉన్నాయి, అలా ఆలోచించకుండా భగవంతుడి యొక్క అద్వైత రూపాన్ని, భగవంతుడే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు, భగవంతుడే మనందరిలో ఉన్నాడు, భగవంతుడు తప్ప వేరేవది లేదు, రెండవది లేదు, నేను తప్ప మరొకటి లేదు, నేను భయపడాల్సిన అవసరం ఏముంది, నేను ఎందుకు భయపడాలి, ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు, నేను భగవంతుడి స్వరూపుడని, అందులో ఉన్నటువంటిది భగవంతుడి స్వరూపుడే. శరీరాలు బట్టి వేరువేరుగా ఉన్నాము, కానీ ఒకసారి ఆత్మను చూసినట్లయితే మనం అందరము ఒక్కటే అన్న విషయాన్ని మన లోపల పెంచేది. కాబట్టి ఆవిడ ద్వైత వర్జిత. ఆ ద్వైత భావనను మనలోంచి తీసుకెళ్తుంది. ఆవిడ ద్వైతం కాదు, అండ్ ఆవిడ మన లోపల ఆ భావాన్ని పోగొడుతుంది. ఆవిడకి క్రోధం లేదు, మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఆవిడకి క్రోధం లేదు, మన లోపల క్రోధం పోగొడుతుంది. ఆవిడకి మోహం లేదు, మన లోపల మోహం పోగొడుతుంది. ఇట్లా ఇవన్నీ మనం చదువుకున్నాం కదా. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఆవిడ అద్వైతి, మన లోపల అద్వైత భావనని పెంపొందిస్తుంది ఆవిడ
అన్న విషయాన్ని మనం కూడా మెల్లమెల్లగా అర్థం చేసుకోవాలి. అద్వైతం అనేది అర్థం చేసుకోకపోతే తప్పు రూట్లో వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి నేనే దేవుణ్ణి అని చెప్పి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా దేవుణ్ణి అనుకున్నప్పుడు నేను ఎంత పవిత్రంగా ఉండాలి అనేటటువంటి భావనను మనం పెంచుకోవాలి. జై శ్రీ. అంటే దైవ సమానం కదా మనం అట్లాంటి భావాలే మనకు ఉండాలి అనేసి అంటే ఆ స్టేజ్ కరెక్ట్ ప్రతిదీ అంటే ఆ ప్యూరిటీ స్టేజ్ కి మనం వెళ్ళాలి. కరెక్ట్. Yes. జై శ్రీ కృష్ణ. వండర్ఫుల్. ఇంకెవరికి ఏమీ ప్రశ్నలు లేకపోతే ఈరోజు ముగించుకుందాం. రేపు మామూలే సంస్కృత తరగతి రేపు 11 గంటలకు ఉంటుంది. అందరూ కూడా అప్పుడు జాయిన్ అవ్వగలరు. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి అద్వైత భావన క్రమ పద్ధతిలో పెంచుకుంటామని, మన లోపల భగవంతుడు ఉన్నప్పుడు మనని అపవిత్రంగా ఉంచుకోమని, మానసికంగాను శారీరకంగాను శుభ్రంగా ఉండడానికి ప్రయత్నం చేస్తామని, భగవంతుడి యొక్క శక్తి మన లోపలే ఉంది, అన్ని రకముల పరిస్థితులను ఎదుర్కోవడానికి ఆ శక్తి మనకు ఉపయోగపడుతుంది అనేటటువంటి ఉన్నత విషయాలను తెలుసుకుని ఈరోజు ప్రసంగాన్ని ఇక్కడికి మనం ముగించుకుంటున్నాం. జై శ్రీకృష్ణ. అందరికీ కృతజ్ఞత. జై శ్రీకృష్ణ.